హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎన్సీఆర్టీ ఫౌండేషన్. సో ఇందులో మనం చాప్టర్ 1 క్లాస్ 9 పాలిటీ, వాట్ ఈస్ డెమోక్రసీ అండ్ వై డెమోక్రసీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అన్న. డెమోక్రసీ గురించి చాలా డీటెయిల్డ్గా ఫండమెంటల్స్ నుండి ఇందులో కవర్ చేయడం అనేది జరిగింది. సో పే ఫుల్ అటెన్షన్ టు దిస్ చాప్టర్. సో ఈ చాప్టర్లో మనం ఏం చూడబోతున్నాం అంటే వాట్ ఈస్ డెమోక్రసీ అనేది చూడబోతున్నాం, దాని ఫీచర్స్ ఏంటి అనేది కూడా చూడబోతున్నాం. అయితే చాలా సింపుల్గా ఒక సింపుల్ డెఫినేషన్తో మొదలుపెట్టి దాని నుంచి చాప్టర్ బిల్డ్ చేస్తుంది. సింపుల్ డెఫినేషన్తో మొదలుపెట్టి అసలు డెమోక్రసీ అంటే ఏంటి, డిఫరెంట్ ఫీచర్స్ ఏంటి, వై డెమోక్రసీ ఇస్ రిక్వైర్డ్, వాట్ ఆర్ ది అదర్ మీనింగ్స్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి చాలా కాన్సెప్ట్స్ ఇందులో చాలా డీటెయిల్డ్గా బ్యూటిఫుల్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో పే ఫుల్ అటెన్షన్ టు దిస్ చాప్టర్. వాట్ ఈజ్ డెమోక్రసీ, అసలు ఫస్ట్ డెమోక్రసీ అంటే అర్థం ఏంటి అనేది చూద్దాం. అయితే ఇది ఏంటంటే ఒక కన్వర్జేషన్ మోడ్లో ఉంటుంది. అంటే క్లాస్ రూమ్లో ఒక టీచర్ 9th క్లాస్ పిల్లలకి చాప్టర్ చెప్పేటప్పుడు టీచర్ వాళ్ళని ఎలా ఎంగేజ్ చేస్తుంది అనే కాన్సెప్ట్ కూడా మనం ఇక్కడ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ అంటుంది వై డిఫైన్ డెమోక్రసీ, అసలు డెమోక్రసీని ఎందుకు డిఫైన్ చేయాలి, ఎందుకు డిఫైన్ చేయాలి. ఈ పర్టికులర్ క్లాస్ రూమ్లో టీచర్ పేరు వచ్చేసి మతిల్దా లింగ్డో. మిగిలిన స్టూడెంట్స్ మెర్రీ, మీకు కనిపిస్తారు ఇక్కడ. మెర్రీకి మతిల్దా లింగ్డో మ్యామ్కి మధ్యలో జరుగుతున్న కన్వర్జేషన్. వీళ్ళంతా మేఘాలయకి చెందిన వాళ్ళు. సో దే బిలాంగ్ టు ది స్టేట్ ఆఫ్ మేఘాలయ. ఆ స్టేట్కి చెందిన క్లాస్ రూమ్లో మేడంకి మెర్రీకి మధ్యలో జరిగిన డిస్కషన్ చూడండి. ఫస్ట్ మెర్రీ అంటుంది, మేడం ఐ డోంట్ లైక్ దిస్ ఐడియా. మనం ఫస్ట్ డెమోక్రసీ గురించి మొత్తం అంతా డిస్కస్ చేసి తర్వాత మీనింగ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దామని మీరు అంటున్నారు. ఐడియల్గా ఫస్ట్ డిఫైన్ చేసి తర్వాత కదా మనం మీనింగ్ చూడాలి అని మెర్రీ అంటుంది. టీచర్ ఏమంటుందంటే లెట్ అస్ నాట్ డైరెక్ట్లీ డిఫైన్ డెమోక్రసీ, లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్స్ యూసేజ్, దాన్ని ఎలా ఉపయోగిస్తారో దాని రియల్ లైఫ్ యూసేజ్ ఏంటి అనేది చూసి తర్వాత మనం డిఫైన్ చేద్దామని మేడం అంటుంది. మెర్రీ అంటుంది ఈ ఐడియా నాకు నచ్చలేదు మ్యామ్, ఫస్ట్ డిస్కస్ చేసి తర్వాత మీనింగ్ కొనుక్కోవడం ఏంటి, జనరల్గా ఫస్ట్ మనం డెమోక్రసీని డిఫైన్ చేసి తర్వాత మనం ఎగ్జాంపుల్తో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అని మెర్రీ అంటుంది. అండ్ లిండా మేడం ఎలా తనకి రిప్లై ఇచ్చిందో ఒకసారి చూడండి. సో లిండా మేడం తనకి ఎలా రిప్లై ఇచ్చిందో కూడా ఒకసారి మనం చూద్దాం. సో మ్యామ్ ఏమంటుంది ఇక్కడ, ఐ కెన్ సీ యువర్ పాయింట్, నీ పాయింట్ కరెక్టే, కాకపోతే రియల్ లైఫ్లో మనం అలాగే ఉంటామా? మీరు ఆలోచించండి ఒకసారి. మీరు పెన్ అనే పదాన్ని ఉపయోగిస్తారు, రెయిన్ అనే పదాన్ని ఉపయోగిస్తారు, లవ్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఫస్ట్ మనం డిఫైన్ చేసి తర్వాత ఉపయోగిస్తున్నామా? డెఫినేషన్ కోసం వెయిట్ చేస్తున్నామా? మనం వెయిట్ చేయట్లేదు కదా. ఇట్ ఈస్ ఓన్లీ బై యూజింగ్ ఎ వర్డ్ దట్ వి అండర్స్టాండ్ ఇట్స్ మీనింగ్. యూసేజ్ ద్వారానే ఆ పదం యొక్క మీనింగ్ని మనం అర్థం చేసుకుంటున్నాం, అంతే కదా అని చెప్పి మేడం అంటుంది. మేడం మీరు చెప్పిందే కరెక్ట్ అయితే అసలు డెఫినిషన్సే ఎందుకు, యూసేజ్ బట్టే మనం మీనింగ్ అర్థం చేసుకుంటే డిఫైన్ చేయాల్సిన అవసరమే లేదు కదా అని మెరీ కౌంటర్ చేసింది. మేడం ఏమంటుందో చూడండి. మ్యామ్ అంటుంది డెఫినిషన్ అవసరం ఎప్పుడు అంటే వెన్ వీ కమ్ అక్రాస్ ఎ డిఫికల్టీ ఇన్ ద యూజ్ ఆఫ్ వర్డ్. ఆ పదాన్ని ఉపయోగించేటప్పుడు డిఫికల్టీ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెయిన్ అనే పదం ఉంది. రెయిన్ యొక్క డెఫినేషన్ మనకి ఎప్పుడు అవసరం అవుతుంది? రెయిన్కి, క్లౌడ్ బర్స్ట్కి, డ్రిజిల్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పాల్సి వచ్చినప్పుడు మీకు అవసరం అవుతుంది. అంటే ఒక పదాన్ని వేరే పదంలాగా ఉపయోగించకూడదు. ఇప్పుడు డెమోక్రసీ అనే పదం ఉంది, రిపబ్లిక్ అని ఇంకో పదం ఉంది, సావరీనిటీ అని ఇంకో పదం ఉంది, అన్ని వేరు వేరు పదాలు. ఒక పదాన్ని ఇంకో పదం మీనింగ్ లా ఉపయోగించేసాం అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. అరే ఇది సావరీనిటీకి, రిపబ్లిక్కి, డెమోక్రసీకి డిఫరెన్స్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, డెమోక్రసీ డెఫినేషన్ ఏంటి అనే క్వశ్చన్ అప్పుడు వస్తుంది. అర్థమవుతుందా? మనకి ఎప్పుడైనా దాన్ని ఉపయోగించే క్రమంలో కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు, డిఫికల్టీ వచ్చినప్పుడు, దెన్ వి నీడ్ డెఫినేషన్. ఒక ఫార్మల్ డెఫినేషన్ లేనప్పుడు మనకి ఆ డిఫికల్టీని ఓవర్కమ్ చేయడం అనేది కష్టము. సో వి నీడ్ ఎ క్లియర్ డెఫినేషన్ ఓన్లీ వెన్ పీపుల్ యూజ్ ఇట్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్, బికాస్ వెరీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ కాల్ దెమ్సెల్వ్స్ డెమోక్రసీ. ఎవరు పడితే వాళ్ళు, ఏ ప్రభుత్వం పడితే ఆ ప్రభుత్వం మాది డెమోక్రసీ, మాది డెమోక్రసీ అని క్లెయిమ్ చేస్తూ వెళ్ళిపోతారు. అలాంటి టైంలో నిజంగానే వాళ్ళు చెప్పింది కరెక్టా కాదని వెరిఫై చేయాలి అంటే వి నీడ్ ఎ డెఫినిషన్ ఆఫ్ డెమోక్రసీ. అంటే ఒక పదాన్ని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించకుండా, మిస్యూజ్ చేయకుండా, రాంగ్గా వినియోగించకుండా చూడాలి అంటే డెఫినేషన్తో అప్పుడు బేరీజ్ వేసుకోవాలి. బట్ అదర్వైజ్ డే టు డే యూసేజ్లో డెఫినేషన్ అనేది మనకి అవసరం లేదు. వీ కెన్ స్టార్ట్ విత్ యూజింగ్ ఇట్ అండ్ దెన్ వీ కెన్ కమ్అట్ విత్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ అని మేడం అంటున్నారు.
ఓకే. అనదర్ స్టూడెంట్ రిబియాంగ్ అంటుంది, అసలు వై డు వి నీడ్ టు వర్క్ అనే డెఫినేషన్ కోసం మనం ఎందుకు వర్క్ చేయాలి? అబ్రహాం లింకన్ ఆల్రెడీ మనకు చెప్పారు కదా, డెమోక్రసీ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్ అని ఆల్రెడీ పెద్ద ఆయన చెప్పారు కదా. మనం మేఘాలయాలో కూడా మనల్ని మనం పరిపాలించుకుంటున్నాము, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకు మార్చాలి? అబ్రహాం లింకన్ ఇచ్చిన డెఫినేషన్ యాజ్ ఇట్ ఈస్ గా వాడేయచ్చు కదా, ఈజ్ అ ఫేమస్ పర్సన్ కదా అని చెప్పి రిబియాంగ్ అంటుంది. మేడం ఏమంటుందంటే లెట్ us వర్క్ టువర్డ్స్ డెఫినేషన్ అంటుంది. షీ ఈస్ నాట్ గివింగ్ ఏ డెఫినేషన్ డైరెక్ట్లీ, మనం దాన్ని అర్థం చేసుకుందాము, స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం అని మేడం అంటుంది. స్టూడెంట్స్ అంటున్నారు ఎందుకు అంత బాధ, అబ్రహం లింకన్ చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు మీరు వర్క్ చేయాలి దానికోసం అని రిబియాంగ్ ఈజ్ ఆస్కింగ్. మేడం ఎలా కౌంటర్ చేస్తుందో చూడండి. మ్యామ్ ఈస్ సేయింగ్ ఐఎమ్ నాట్ సేయింగ్ వీ నీడ్ టు చేంజ్ ఇట్. లింకన్ గారు చెప్పింది మార్చాలి అని నేను అనట్లా. ఈ డెఫినేషన్ డెఫినెట్ గా చాలా బ్యూటిఫుల్, చాలా బాగుంది. అయితే బట్ వీ డోంట్ నో ఇఫ్ దిస్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ డిఫైనింగ్ అన్లెస్ వీ థింక్ అబౌట్ ఇట్ అవర్ సెల్వ్స్. అంటే పెద్ద ఆయన చెప్పారు కదని బ్లైండ్ గా యాక్సెప్ట్ చేయడం కన్నా మనం ఆలోచించి మనం కూడా డెమోక్రసీ అనే పదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి దెన్ వీ విల్ ఫిగర్ అవుట్ వెదర్ దిస్ ఈస్ ద బెస్ట్ వే ఆర్ నాట్. అంటే ఆలోచించి అబ్రహం లింకన్ గారు ఎంత బాగా చెప్పారు అనుకోవడం వేరు, జస్ట్ బికాస్ ఈజ్ అబ్రహం లింకన్ ఇమీడియట్ గా చాలా బాగా చెప్పారు అనేది వేరు. మ్యామ్ ఏముంటుంది, మనం ఆలోచిద్దాం, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, దెన్ లెట్స్ అప్రిషియేట్ ద బ్యూటీ ఆఫ్ ద డెఫినేషన్. అప్పుడు ఆ డెఫినేషన్ కంప్లీట్ డెఫినేషనా, ఇన్కంప్లీట్ డెఫినేషనా, బ్యూటిఫుల్ డెఫినేషనా కాదనేది అప్పుడు ఫిగర్ అవుట్ చేద్దాం. బ్లైండ్ గా జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ ఫేమస్ వై షుడ్ వి యాక్సెప్ట్, వై నాట్ థింక్ అని మేడం అంటుంది. వి మస్ట్ నాట్ యాక్సెప్ట్ సంథింగ్ జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ ఫేమస్, జస్ట్ బికాజ్ ఎవ్రీ వన్ యాక్సెప్ట్స్ ఇట్. అందరూ యాక్సెప్ట్ చేశారు కదా, మనం యాక్సెప్ట్ చేయకూడదు, మనం ఆలోచించాలి అని మ్యామ్ అంటారు. అనదర్ గర్ల్ యొలాండా కమ్స్ ఇన్ టు పిక్చర్. సో యొలాండా ఏమంటుంది, మ్యామ్ కెన్ ఐ సజెస్ట్ సంథింగ్, నేను ఒక విషయం చెప్పొచ్చా? వీ డోంట్ నీడ్ టు లుక్ ఫర్ ఎనీ డెఫినేషన్. నేను ఒక బుక్ లో చదివాను, డెమోక్రసీ అనేది గ్రీక్ వర్డ్ డెమోక్రేషియా నుంచి వచ్చింది. ఇన్ గ్రీక్ లో డెమోస్ అంటే పీపుల్, క్రేషియా అంటే రూల్. సో డెమోక్రసీ ఈజ్ రూల్ బై పీపుల్. సింపుల్ కదా మేడం, ఇంకా అసలు వేర్ ఈస్ ద నీడ్ టు డిబేట్? డిస్కస్ చేయాల్సిన అవసరం ఏముంది? దాని లాటిన్ రూల్ బట్టి, సారీ గ్రీక్ రూట్ బట్టి మనకు అర్థమైపోతుంది కదా, అసలు డిబేట్ చేయాల్సిన అవసరమే లేదు కదా, సింపుల్ గా రూట్ వర్డ్స్ నుంచి మనం తీసేసుకోవచ్చు కదా అని యొలాండా అంటాం. అండ్ లిండా మ్యామ్ యొలాండాని కూడా కౌంటర్ చేసింది. ఎలా కౌంటర్ చేసింది చూడండి. మీరు చెప్పింది కరెక్టే, ఇస్ ఎ వెరీ హెల్ప్ఫుల్ వే ఆఫ్ డిఫైనింగ్, మంచిగానే చెప్పారు. అయితే ఇట్ డస్ నాట్ ఆల్వేస్ వర్క్, ప్రతిసారి పనిచేయదు. ఎందుకు పనిచేయదు? ఎందుకంటే ఏ వర్డ్ డస్ నాట్ రిమైన్ టైడ్ టు ఇట్స్ ఆరిజిన్. అంటే ఒరిజినల్ గా ఏ రూట్ నుంచి ఆ పదం వచ్చిందో అదే రూట్ కి కట్టుబడిపోయి ఉండదు. కొన్నిసార్లు డెఫినేషన్ అనేది ఎవాల్వ్ అవుతుంది, మారుతుంది. ఎగ్జాంపుల్ కింద కంప్యూటర్స్ తీసుకోండి. కంప్యూటర్ అనే పదానికి మీనింగ్ ఏంటి? కంప్యూటింగ్ లేదా క్యాలిక్యులేటింగ్. డిఫికల్ట్ మ్యాథమెటికల్ సమ్స్ ని క్యాలిక్యులేట్ చేయడాన్ని కంప్యూటింగ్ అంటాం. ఆ కంప్యూటింగ్ చేసే మెషిన్ ని కంప్యూటర్ అన్నారు. కంప్యూట్ అంటే క్యాలిక్యులేట్, సాల్వ్ అని మీనింగ్ వస్తుంది. మరి ఈ రోజు కంప్యూటర్ ని ఓన్లీ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఉపయోగిస్తున్నామా? కాదు కదా. టుడే చాలా, బట్ నౌ వెరీ ఫ్యూ పీపుల్ యూస్ కంప్యూటర్స్ ఫర్ కంప్యూటింగ్. కంప్యూటింగ్ కోసం క్యాలిక్యులేటర్స్ వచ్చాయి ఇప్పుడు. నౌ వీ హ్యావ్ క్యాలిక్యులేటర్స్ ఫర్ కంప్యూటింగ్ కదా. నౌ వీ హ్యావ్ క్యాలిక్యులేటర్స్ ఫర్ కంప్యూటింగ్. అండ్ కంప్యూటర్స్ ని మనం మల్టిపుల్ పర్పస్ లో వాడుతున్నాం. సినిమాలు చూడడానికి, పాటలు వినడానికి, రకరకాల పర్పస్లకి మనం డిజైన్ చేయడానికి, రకరకాల పర్పస్లు మనం వాడుతున్నాం. సో అంటే డెఫినేషన్ అనేది తన ఒరిజినల్ రూట్ దగ్గర ఆగిపోదు, ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. కాబట్టి గ్రీక్ రూట్ నుండి చూడడం అనేది మంచి ఆబ్జెక్టివ్ అయినప్పటికీ కూడా అది సరిపోదు. ఇట్ ఈస్ నాట్ వెరీ యూస్ఫుల్ టు లుక్ ఎట్ ది ఆరిజిన్స్, ఇంకా బియాండ్ చూడాలి. సో మెరీ ఫైనల్ గా ఏమంటుంది? సో బేసికలీ వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ దట్ దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ద మ్యాటర్ అవర్ సెల్స్. వై టు థింక్ అబౌట్ ఇట్స్ మీనింగ్ అండ్ ఎవాల్వ్ ఏ డెఫినేషన్. సో బేసికల్ గా మేడం మీరు ఏమంటున్నారంటే షార్ట్ కట్ ఏమీ లేదు, మనం తన మీనింగ్ ఏంటి అని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, అండ్ ఫైనల్ గా డెఫినేషన్ ఎవాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఏదో షార్ట్ కట్ పెద్ద ఆయన చెప్పారని చెప్పి బ్లైండ్ గా యాక్సెప్ట్ చేయకూడదు, గ్రీక్ రూట్ వర్డ్స్ బట్టి బ్లైండ్ గా యాక్సెప్ట్ చేయకూడదు. మనం ఆలోచించి డెఫినేషన్ ఎవాల్వ్ చేయాలి అని మీరు అంటున్నారు కదా మేడం అని మెరీ అంటుంది. ఎస్ మెరీ, యూ గాట్ మీ రైట్. సో కెన్ వి స్టార్ట్ అని
స్టేజ్ అనేది సెట్ అయింది. చూసారా బ్యూటిఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా స్టేజ్ సెట్ చేశారా మేడం. ఇలా డెమోక్రసీ చాప్టర్ అనగానే వెంటనే ఆ డెమోక్రసీ డెఫినేషన్ ఇది అని స్టార్ట్ చేయకుండా డెఫినేషన్ ఇచ్చే బదులు మనం లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ఇట్స్ మీనింగ్. దాని ఫీచర్స్ ఏంటి, మీనింగ్ ఏంటి, ఆ పదాన్ని ఎప్పుడు ఎందుకు వాడాలని తీసుకొని ఫైనల్గా అప్పుడు డిఫైన్ చేద్దాము అని మేడం అంటున్నారు. ఆ అప్రోచ్ ఎందుకు కరెక్ట్ అని కూడా స్టూడెంట్స్తో చిన్న రోల్ ప్లే లాగా చేసి ఫైనల్గా ఆవిడ చెప్పడం అనేది జరిగింది. సో నౌ లెట్ us see. సో మ్యామ్ ఏంటి ఒక సింపుల్ డెఫినేషన్తో స్టార్ట్ చేసి దాన్ని బిల్డ్ చేద్దాం. అంటే ఇక్కడ అప్రోచ్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న డెఫినేషన్, మనకు అందరికీ తెలిసిన ఒక చిన్న డెఫినేషన్ తీసుకొని ఆ డెఫినేషన్ యొక్క లోటుపాట్లు ఏంటి, ఇది 100% పర్ఫెక్ట్ డెఫినేషనా, దీంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఒకవేళ దీంట్లో కంప్లీట్నెస్ లేకపోతే ఇంకా ఏ ఫీచర్స్ అనేవి మిస్ అయ్యాయి, వాటన్నిటిని మెల్లమెల్లగా యాడ్ చేసుకొని దెన్ వీ విల్ కమ్ విత్ బ్యూటిఫుల్ ఎవాల్వ్ డెఫినేషన్. సో లెట్స్ ఇప్పుడు ఒరిజినల్ చిన్న డెఫినేషన్తో స్టార్ట్ చేద్దాం. ఏంటో డెఫినేషన్ అంటే డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ద రూలర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. సో చాలా మంది అడగంగానే డెమోక్రసీ అంటే ఏంటంటే రూల్ బై పీపుల్ సార్, సో రూలర్స్ ఆర్ టు బి ఎలెక్టెడ్ బై పీపుల్ అని అనేస్తారు. ఇది ఒక సింపుల్ డెఫినేషన్. ఈ సింపుల్ డెఫినేషన్తో మనం స్టార్ట్ చేద్దాం. అయితే ఈ డెఫినేషన్ అడిక్వేటా కాదా కూడా ఫిగర్ అవుట్ చేద్దాం. ఈజ్ దిస్ డెఫినేషన్ అడిక్వేట్, ఈజ్ దిస్ డెఫినేషన్ కంప్లీట్, ఆర్ ఈ డెఫినేషన్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది మనం ఇప్పుడు ఫిగర్ అవుట్ చేద్దాం. సో మ్యామ్ ఏమంటుంది, దిస్ ఈజ్ ఎ యూస్ఫుల్ స్టార్టింగ్ పాయింట్. ఎస్, వీ కెన్ స్టార్ట్ విత్ దిస్ డెఫినేషన్. ఈ డెఫినేషన్ మనకి ఎలా హెల్ప్ చేస్తుందంటే ఇట్ హెల్ప్స్ us టు సెపరేట్ డెమోక్రసీ ఫ్రమ్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ దట్ ఆర్ క్లియర్లీ నాట్ డెమోక్రాటిక్. డెమోక్రాటిక్ నాన్ డెమోక్రాటిక్ మనం డివైడ్ చేయడానికి, సెపరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్లో ఆర్మీ వాళ్ళు రూల్ చేస్తున్నారు. సో వాళ్ళని పీపుల్ ఎలక్ట్ చేయలేదు, సో అది డెమోక్రాటిక్ కాదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఆర్మీని మనం ఎలక్ట్ చేయలేదు కదా. డెసిషన్ మేకింగ్లో పీపుల్కి ఎటువంటి, ఆర్మీలో ఎవరెవరు ఉండాలనే విషయాన్ని పీపుల్ డిసైడ్ చేయలేదు. దానికి ఒక సెపరేట్ ఎగ్జామ్స్ కావచ్చు, వేరే రకంగా వాళ్ళు అందులోకి వెళ్ళారు. అలాగే మీకు చిలీలో డిక్టేటర్స్ ఉన్నారు. అంటే మొత్తం డిక్టేటర్ అంటే వాళ్ళు చెప్పింది వేదం అన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు. అంటే ఎటువంటి రూల్ ఆఫ్ లా లేకుండా వాళ్ళు ఏం చెప్తే అదే శాసనం, నా మాటే శాసనం, రాజమాత శివగామి టైప్లో నా మాటే శాసనం అనే టైప్, వీళ్ళు డిక్టేటర్స్ అని చెప్పి అంటాం. అండ్ వీళ్ళని కూడా పీపుల్ ఎలక్ట్ చేయలేదు, సో అది కూడా డెమోక్రసీ కాదు. అలాగే మొనార్కీస్, రాచరికం, రాజు వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు ఇట్లాంటి కేసు కూడా, ఎందుకంటే రాజుని ప్రజలు ఎన్నుకోలేదు. సో అర్థమవుతుందో వాళ్ళు కూడా డెమోక్రసీస్ కాదు. ద కింగ్స్ ఆఫ్ సౌదీ అరేబియా రూల్ నాట్ బికాస్ పీపుల్ హ్యావ్ చోజన్ దెమ్ టు డూ సో, బట్ బికాస్ దే హ్యాపెన్ టు బి బోర్న్ ఇన్ టు రాయల్ ఫ్యామిలీ. రాయల్ ఫ్యామిలీలో పుట్టారు కాబట్టి వాళ్ళు పరిపాలిస్తున్నారు, అంతేగాని ప్రజలు వాళ్ళు ఎన్నుకోవడం వల్ల కాదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, డెమోక్రసీలో రూలర్స్ని ప్రజలు ఎన్నుకోవాలని చెప్తున్నాం. సో ప్రజలు ఎన్నుకోని గవర్నమెంట్స్ అన్నిటిని ఎలిమినేట్ చేస్తాం. సౌదీ అరేబియాని ఎలిమినేట్ చేస్తాం, ఎందుకంటే అక్కడ రాచరికం ఉంది. చిలీని ఎలిమినేట్ చేస్తాం, డిక్టేటర్స్ ఫంక్షన్ చేస్తున్నారు. మయన్మార్ని ఎలిమినేట్ చేస్తాం, అక్కడ ఆర్మీ రూల్ చేస్తుంది కాబట్టి. సో వాటన్నిటిని పక్కకు తోసేస్తే మిగిలిన డెమోక్రసీస్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నారు, దిస్ సింపుల్ డెఫినేషన్ ఈజ్ నాట్ అడిక్వేట్. ఈ డెఫినేషన్ కూడా సరిపోదు, రైట్, సరిపోదు. ఇది మనకి ఏం చెప్తుందంటే డెమోక్రసీ ఈజ్ పీపుల్స్ రూల్ అని చెప్పి మనకి గుర్తు చేస్తుంది. అయితే మీరు బ్లైండ్గా ఈ డెఫినేషన్ మనం ఉపయోగించేస్తే we would end up calling almost every government that holds an election a democracy. అంటే ఎలక్షన్ కండక్ట్ చేసే ప్రతి గవర్నమెంట్ ని మనం డెమోక్రసీ అనే ప్రమాదం ఉంది. ఇక్కడ ఏం చెప్తుంది, డెమోక్రసీ పీపుల్స్ రూల్ అన్నారంటే పీపుల్తో ఎలక్ట్ చేయబడ్డ వాళ్ళు రూల్ చేస్తే దాన్ని మనం డెమోక్రసీ అనేయొచ్చా అనే క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. ఈ ఒక్క డెఫినేషన్ మనం తీసుకుంటే ప్రతి గవర్నమెంట్ ఎలక్టెడ్ బై పీపుల్ షుడ్ బి కాల్డ్ డెమోక్రసీ అనే కాన్సెప్ట్ వస్తుంది. కానీ దాట్ వుడ్ బి మిస్లీడింగ్. ఎందుకంటే ఓన్లీ ఎలక్షన్స్ మాత్రమే కాదు, ఎలక్షన్స్తో పాటు ఇంకా చాలా అంశాలు ఉండాలి. ఎలక్షన్స్ కండక్ట్ చేసి ప్రజల చేత ఎన్నుకోబడ్డ రూలర్స్కి చేతిలో గవర్నమెంట్ పెట్టేయంగానే అది డెమోక్రసీ అవ్వదు. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకనే దట్ ఈస్ వై వీ నీడ్ టు కేర్ఫుల్లీ డిస్టింగ్విష్ బిట్వీన్ ఏ గవర్నమెంట్ దట్ ఈస్ ఎ డెమోక్రసీ అండ్ వన్ దట్ ప్రిటెండ్స్ టు బీ వన్. ఎలక్షన్స్ కండక్ట్ చేసి తమను తాము డెమోక్రసీస్గా పిలుచుకుంటున్న ఎన్నో కంట్రీస్ ఉన్నాయి, కానీ మీరు లోతుల్లో పరిశీలిస్తే ఆ దేశాలు ట్రూలీ డెమోక్రాటిక్ కాదు. వాటిని మనం ఇప్పుడు విశ్లేషించబోతున్నాం. అందుకనే
ప్రతి ఒక్క పదాన్ని, ఈ డెఫినేషన్లో ఉన్న ప్రతి పదాన్ని మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి లెట్స్ కమ్అట్ విత్ ఫీచర్స్ ఆఫ్ ఎ డెమోక్రాటిక్ గవర్నమెంట్. ఓకే, డెమోక్రాటిక్ గవర్నమెంట్ యొక్క ఫీచర్స్ని మనం తీసుకొద్దాము. ఓకే, సో దానికంటే ముందు ఒక చిన్న కార్టూన్ ఉంది. ఈ కార్టూన్ దేన్ని ఇండికేట్ చేస్తుందో చూడండి. వీళ్ళంతా ఎవరు? ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇక్కడ డెమోక్రసీ అనే పదం రాశారు. ఇది ఇరాక్లో ఎలక్షన్స్ జరిగాయి. సద్దాం హుస్సేన్ని దించిన తర్వాత అమెరికా మరియు అదర్ ఫారిన్ పవర్స్ సమక్షంలో ఇరాక్లో జరిగిన ఎలక్షన్స్ ఉద్దేశించి ఈ కార్టూన్ రాయడం అనేది జరిగింది. ఇక్కడ ఎం అనేది ఏదైతే ఉందో చూడండి, ఇది మెక్డొనాల్డ్స్. చూసారా, మెక్డొనాల్డ్స్ సింబల్ లాగా కనిపిస్తుంది. మెక్డొనాల్డ్స్ సింబల్ లాగా కనిపిస్తుంది అంటే అమెరికా ఇందులో ఇన్వాల్వ్ అయింది అని అర్థం. బికాస్ మెక్డొనాల్డ్స్ పేరెంట్ కంట్రీ ఈజ్ అమెరికా. అమెరికా ఇందులో ఇన్వాల్వ్ అయిందని చెప్పడం కోసం ఈ ఎంని ఇలా చూపించారు. ఇక్కడ డెమోక్రసీని వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక పోల్ లాగా ఎవరు నిలబెడుతున్నారు? పోలు మిలిటరీ వాళ్ళు. అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ సమక్షంలో ఎలక్షన్స్ జరిపి అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అమెరికా ప్రయత్నం చేస్తోంది అని సింబాలిక్ గా చెప్తున్నారు. అర్థమవుతుంది మీకు? దే ఆర్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ డెమోక్రసీ ఇన్ ఇరాక్ యూజింగ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. అమెరికాని ఇది సింబలైజ్ చేస్తుంది. ఇలా చూపించారనమాట. ఇప్పుడు డెమోక్రసీ యొక్క ఫీచర్స్ ఏంటి? ఇందాక అదే మాట్లాడుకున్నాం కదా. ఒక్క ఎలక్షన్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి అంటున్నాం. అందులో డిఫరెంట్ ఫీచర్స్ ఏంటి? ఆ డెఫినేషన్ ఏంటి చూడండి. మనం రాసుకున్న డెఫినేషన్, డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ రూలర్స్ ఆర్ ఎలక్టెడ్ బై పీపుల్. ఈ డెఫినేషన్ ని మొక్కలు చేసి చూద్దాం. ఒకసారి చూడండి మీరు. ఫస్ట్, హూ ఆర్ ద రూలర్స్? ఇక్కడ రూలర్స్ అనే పదాన్ని వాడారుగా. ఇన్ విచ్ ద రూలర్స్ ఆర్ ఎలక్టెడ్ బై పీపుల్ అన్నారు. ఆ రూలర్స్ ఎవరు? రెండవది, విచ్ అఫీషియల్స్ మస్ట్ బి ఎలక్టెడ్. విచ్ అఫీషియల్స్ మస్ట్ బి ఎలక్టెడ్ ఫర్ ఎనీ గవర్నమెంట్ టు బి కాల్డ్ ఏ డెమోక్రసీ. ఎవరిని ఎన్నుకోవాలి? అండ్ విచ్ డెసిషన్స్ మే బీ టేకెన్ బై నాన్ ఎలక్టెడ్ అఫీషియల్స్. అంటే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఏ డెసిషన్స్ తీసుకోవచ్చు, ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి గెలిచిన వాళ్ళు ఏ డెసిషన్స్ తీసుకోవచ్చు. అలాగే ఎటువంటి ఎలక్షన్ ఉంటే అది డెమోక్రాటిక్ ఎలక్షన్ అవుతుంది. ఏ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే దాన్ని మనం డెమోక్రాటిక్ ఎలక్షన్ అని చెప్పి అంటాము. అసలు ఈ పీపుల్ ఇక్కడ చూడండి, బై ద పీపుల్ అంటాం చూడండి. అంటే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే పీపుల్ ఎవరు? అంటే అందరినీ ఇంక్లూడ్ చేయాలా, లేదా కొంతమందికి మాత్రమే ఇవ్వాలా? అంటే ఓట్ హక్కు అనేది దేశంలో ఉన్న అందరికీ ఉండాలా, కొంతమందికి మాత్రమే ఉండాలా? అలాగే వాట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ డెమోక్రసీ. ఎలక్టెడ్ లీడర్స్ వాళ్ళకి నచ్చింది చేసేసుకోవచ్చా? కెన్ దే డూ వాట్ ఎవర్ దే వాంట్, రైట్? ఆర్ మస్ట్ డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఫంక్షన్ విత్ ఇన్ లిమిట్స్. కొన్ని లిమిట్స్లో ఫంక్షన్ చేయాలా, నచ్చినట్టుగా చేసుకోవచ్చా? అసలు సిటిజన్ యొక్క రైట్స్ని వాళ్ళు రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉందా? ఈ అంశాలు మనం పరిగణలోకి తీసుకుందాం. ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఏం రాశారు? మొదటి పాయింట్ మళ్ళీ చూడండి, రూలర్స్ అని చెప్పి రాసాం. ఈ రూలర్స్ ఎవరు? వీళ్ళు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవచ్చు? డెసిషన్స్ అన్ని వాళ్ళే తీసుకుంటారా? ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు, చూడండి, పీపుల్ ద్వారా ఎలక్ట్ చేయబడ్డ వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎలక్ట్ చేయబడిన వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. మేజర్ డెసిషన్స్ వీళ్ళు తీసుకుంటున్నారా, వీళ్ళు తీసుకుంటున్నారా? ఎలక్టెడ్ లీడర్స్ మేజర్ డెసిషన్స్ తీసుకుంటున్నారా, నాన్ ఎలక్టెడ్ అఫీషియల్స్ మేజర్ డెసిషన్స్ తీసుకుంటున్నారా అనేది మొదటి కాన్సెప్ట్. రెండవది, ఎలక్షన్ ఎలా జరిగితే దాన్ని డెమోక్రాటిక్ ఎలక్షన్ అంటాం, దాన్ని డెమోక్రసీ అంటాం. ఎలక్షన్ జరగడం వేరు. ఇప్పుడు నేను ఎత్తి మీద గన్ను పెట్టి నాకే ఓటే అని చెప్పి ఎలక్షన్ జరిపాను అనుకోండి, అది డెమోక్రాటిక్ ఎలక్షన్ అవుతుందా? అవ్వదు. అంటే ఎలక్షన్స్ ఏ రకంగా జరగాలి అనేది సెకండ్ పాయింట్. మూడో పాయింట్ మీరు చూస్తే, ఎవరెవరికి ఓటు హక్కు ఉంది? అందరికీ ఓటు హక్కు ఉందా, లేదా కొందరికే ఓటు హక్కు ఉందా? అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారా, లేదా ఓన్లీ డబ్బున్న వాళ్ళు మాత్రమే చేయాలి, హయ్యర్ కాస్ట్కి చెందిన వాళ్ళే చేయాలి, మెజారిటీ ఉన్న వాళ్ళే చేయాలి అని చెప్పి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అది మూడో పాయింట్. నాలుగో పాయింట్ వచ్చేసి, ఎటువంటి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అవుతుందో దానికి లిమిట్స్ ఉన్నాయా, లేకపోతే అన్లిమిటెడ్ ఫ్రీడమ్ ఉందా? ప్రజల యొక్క రైట్స్ పరిస్థితి ఏంటి? ప్రజల యొక్క రైట్స్ని ఈ గవర్నమెంట్ గౌరవిస్తుందా, గౌరవించదా? ఈ ఆస్పెక్ట్స్ అన్ని మనం చూసి మనం డెమోక్రసీని డిఫైన్ చేయాలి. అర్థమైందా? నౌ లుక్ ఎట్ ది ఫస్ట్ థింగ్. మేజర్ డెసిషన్స్
ఫస్ట్ ఫీచర్ ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? మేజర్ డెసిషన్స్ బై ఎలక్టెడ్ లీడర్స్. కేర్ఫుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఒక దేశంలో నీకు ఎలక్టెడ్ లీడర్స్ ఉన్నారు, నాన్ ఎలక్టెడ్ లీడర్స్ ఉంటారు. ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఉన్న వాళ్ళు ఉంటారు, ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఎన్నుకోబడ్డ వాళ్ళు ఉన్నారు. మేజర్ డెసిషన్స్ అంటే ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేవి ఎవరు తీసుకుంటున్నారు అనేది ఫస్ట్ మనం చూడాలి. ఎలక్టెడ్ లీడర్సే మేజర్ డెసిషన్స్ తీసుకుంటే అది డెమోక్రాటిక్ ఫీచర్. అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళ చేతిలో అల్టిమేట్ పవర్ ఉండాలి, వాళ్ళు మేజర్ డెసిషన్స్ తీసుకునే అధికారం వాళ్ళకు ఉండాలి, అప్పుడు ఇది డెమోక్రసీ అవుతుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి అమ్మా, చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కాన్సెప్ట్ చెప్తాను మీకు. డెమోక్రసీ అంటే చూడండి, ఇది పీపుల్ అంతా కూడా ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత ఇతనికి డెసిషన్ మేకింగ్ పవర్ ఉంది, రైట్? సో ఎన్నుకునే ప్రాసెస్ మనం ఎలక్షన్ చెప్పి అంటున్నాం, ఇతను డెసిషన్ మేకింగ్ పవర్ ఉంది. ఈ కాన్సెప్ట్ యొక్క బ్యూటీ ఏంటంటే, మేజర్ డెసిషన్స్ అని ఇతనే తీసుకోవడం వల్ల బ్యూటీ ఏంటి? ఒకవేళ ఈ వ్యక్తి తప్పు చేస్తే, తప్పు డెసిషన్స్ తీసుకుంటే దాన్ని కరెక్ట్ చేసే అవకాశం ప్రజలకు ఉంటుంది. ఎందుకంటే హీ హాస్ టు ఫేస్ ఎలక్షన్స్ అగైన్. మళ్ళీ ఎలక్షన్స్ ఫేస్ చేయాలి, అది పర్మనెంట్ జాబ్ కాదు. తిను తప్పు డెసిషన్స్ తీసుకుంటే నెక్స్ట్ టైం ఏం చేస్తారు? దే విల్ పనిష్ హిమ్. ఏ రకంగా? నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిస్తారు. అలా కాకుండా ఎలక్టెడ్ పర్సన్ కాకుండా నాన్ ఎలక్టెడ్ పర్సన్ ఎవరైనా డెసిషన్స్ తీసుకున్నారు అనుకోండి, ఇంపార్టెంట్ డెసిషన్స్ అని నాన్ ఎలక్టెడ్ పర్సన్ తీసుకున్నారు అనుకోండి, ఒకవేళ ఇది తప్పు చేస్తే ప్రజలకి కరెక్ట్ చేసే అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే అతను ఎలక్షన్స్ ఫేస్ చేయడు. ఎలక్షన్స్ ఫేస్ చేసే వ్యక్తి తప్పు చేసినా నెక్స్ట్ ఎలక్షన్స్లో అతనికి బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. ఎలక్షన్స్ ఫేస్ చెయ్యని వ్యక్తి తప్పులు చేస్తే మనం ఏమీ చేయలేం. అందుకని మేజర్ డెసిషన్స్ అని ఎవరి చేతిలో ఉండాలి? ఎలక్టెడ్ లీడర్స్ చేతిలో ఉండాలి. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ డెమోక్రసీ. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. పాకిస్తాన్లో పర్వేజ్ ముషర్రఫ్ ఏమో మిలిటరీ కూప్ నడిపి అక్టోబర్ 1999లో డెమోక్రాటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ని ఆయన పడగొట్టేశాడు. పడగొట్టి తనను తాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద కంట్రీకి డిక్లేర్ చేసుకున్నాడు. పర్వేజ్ ముషర్రఫ్ని ప్రజలు ఎన్నుకున్నారా? ఎన్నుకోలేదు. అర్థమవుతుందా? ఎలక్టెడ్ లీడర్ కాదు. తర్వాత తన డెసిగ్నేషన్ని ప్రెసిడెంట్ కింద మార్చేసుకున్నాడు. 2002లో ఒక రెఫరెండం కండక్ట్ చేసి ఇంకో 5 year ఎక్స్టెన్షన్ తీసుకున్నాడు. రెఫరెండం అంటే ప్రజలకి డైరెక్ట్గా అడగడం, మీరు చెప్పండి నేను కంటిన్యూ అవ్వాలా లేదా, ప్రజలకి డైరెక్ట్గా ఓటు వేయమని చెప్పాడు. సో రెఫరెండం అంటే మామూలు ఎలక్షన్ లాగా కాదు, డైరెక్ట్గా ఇంకా ఎస్ ఆర్ నో చెప్పండి, యూ వాంట్ మీ టు కంటిన్యూ ఆర్ నాట్ అన్నట్టుగా అడిగి బలవంతంగా భయపెట్టో ఏదో చేసో తనకి వాళ్ళు అనుకూలంగా వేసుకునేలాగా చేసుకున్నాడు. 5 year ఎక్స్టెన్షన్ సంపాదించుకున్నాడు. చూడండి ఒకసారి మీకు. పాకిస్తానీ మీడియా, హ్యూమన్ రైట్ ఆర్గనైజేషన్స్, డెమోక్రసీ యాక్టివిస్ట్ సెడ్ ద రెఫరెండం వాజ్ బేస్డ్ ఆన్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ ఫ్రాడ్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. రెఫరెండం కండక్ట్ చేశారు కదా, ప్రజల ఒపీనియన్ తీసుకున్నారు కదా, సో మరి తప్పేం లేదు కదా సార్ అని మీరు అనొచ్చు. కాకపోతే ఆ రెఫరెండం అనేది మాల్ ప్రాక్టీసెస్, ఫ్రాడ్ చేసి కండక్ట్ చేశారు. ఒక ఫెయిర్గా, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో కండక్ట్ చెయ్యలేదు. ఆగస్ట్ 2002లో ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఆర్డర్ అని చెప్పి ఒకటి ఇష్యూ చేశారు. అది కాన్స్టిట్యూషన్ ఆఫ్ పాకిస్తాన్ అమెండ్ చేసేసారు. దీని ప్రకారం ప్రెసిడెంట్ క్యాన్ డిస్మిస్ ద నేషనల్ అండ్ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్. అర్థమవుతుందా? పార్లమెంట్ లెజిస్లేచర్స్ని డిస్మిస్ చేసే పవర్ తెచ్చేసుకున్నాడు. అలాగే ది వర్క్ ఆఫ్ సివిలియన్ క్యాబినెట్ ఇస్ సూపర్వైజ్డ్ బై నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ విచ్ ఇస్ డామినేటెడ్ బై మిలిటరీ ఆఫీసర్స్. సివిలియన్ క్యాబినెట్ని సూపర్వైజ్ చేసేది ఎవరు? నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అంట. ఇందులో ఉన్న వాళ్ళందరూ మిలిటరీ ఆఫీసర్స్. మీరు కేర్ఫుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన అంశాలు ఏంటి? ఫస్ట్ ముషర్రఫ్ తనను తాను ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసుకున్నాడు. లెజిస్లేచర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లెజిస్లేచర్స్లో ఉన్న వాళ్ళు ఎవరు? పీపుల్తో ఎన్నుకోబడ్డ వాళ్ళు. ఈ లెజిస్లేచర్స్ని డిస్మిస్ చేసే అధికారం తన దగ్గర ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ లీడర్స్ ఏమో ఇందులో ఉన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడకుండా మిలిటరీ పవర్తో పైన వ్యక్తి పైన ఉన్నాడు. మేజర్ డెసిషన్స్ అన్ని ప్రెసిడెంట్ తీసుకుంటున్నాడు. అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ లీడర్స్ ఉన్నప్పటికీ వాళ్ళ చేతిలో డెసిషన్ మేకింగ్ పవర్ లేకుండా పోయింది. వాళ్ళ పైన ప్రెసిడెంట్ ఉండి ఈయన డెసిషన్స్ అన్ని తీసేసుకుంటున్నాడు. అలాగే మీకు ఇంకా ఏం రాశారు ఇక్కడ చూసారా? నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పి ఏర్పాటు చేశారు. దాంట్లో మిలిటరీ ఆఫీసర్స్ ఎక్కువగా ఉన్నారు. ఈ సివిలియన్ క్యాబినెట్ అంటే క్యాబినెట్లో ఉన్న మినిస్టర్స్ అందరూ కూడా, అంటే వీళ్ళందరూ ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు, వీళ్ళంతా కూడా దీని కింద పనిచేయాలి. అంటే వీళ్ళు ఎలక్టెడ్ లీడర్స్, వీళ్ళ పైన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పెట్టారు, అందులో మిలిటరీ ఆఫీసర్స్. మిలిటరీ ఆఫీసర్స్ని ప్రజలు ఎన్నుకోలేదు కదా,
అగైన్ ఇది డెమోక్రసీ అంటామా? ఎలక్షన్స్ జరుగుతున్నాయి, కానీ ఎలక్టెడ్ లీడర్స్ చేతిలో పవర్స్ అనేవి ఉండట్లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటి? మేజర్ డెసిషన్స్ బై ఎలక్టెడ్ లీడర్స్ అనేది ఫస్ట్ పాయింట్. అది ఇక్కడ జరుగుతుందా? జరగట్లేదు. సో ఈ లా పాస్ చేసేసి నేషనల్ అండ్ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్కి ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. సో పాకిస్తాన్లో ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కూడా సమ్ పవర్స్ ఉన్నాయి, కానీ ఫైనల్ పవర్ అనేది ఎవరి చేతిలో ఉంది? మిలిటరీ ఆఫీసర్స్ చేతిలో మరియు ముషారఫ్ చేతిలో ఉంది. అర్థమైందా? కాబట్టి దీన్ని మనం డెమోక్రసీ అనొచ్చా? డెఫినెట్గా ఇట్ షుడ్ నాట్ బి కాల్డ్ ఏ డెమోక్రసీ, రైట్? అది ఇది విషయం అన్నమాట. అందుకే మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇక్కడ? ఇన్ ఏ డెమోక్రసీ ద ఫైనల్ డెసిషన్ మేకింగ్ పవర్ మస్ట్ రెస్ట్ విత్ దోస్ ఎలక్టెడ్ బై పీపుల్. ఎలక్షన్స్ ఒకటే పాయింట్ కాదు, ఎలక్షన్స్ జరిగినా సరే ఎలక్టెడ్ లీడర్స్ చేతిలో ఫైనల్ డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ఉండాలి. అప్పుడే దాన్ని మనం డెమోక్రసీ అంటాము. ఈ కార్టూన్ ఒకసారి చూడండి అమ్మా. ఈ కార్టూన్ లాటిన్ అమెరికా కాంటెక్స్లో గీయడం జరిగింది. ఇది మిలిటరీ పవర్. ఈ గన్ చూస్తున్నారు కదా, డెమోక్రసీ అనేది మిలిటరీ చేతిలోకి వచ్చేసింది అంటే గన్ చేతిలో పట్టుకుని నడిపేది డెమోక్రసీ కాదు. డెమోక్రసీ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిలిటరీ అని చెప్పడానికి ఈ కార్టూన్ చూపించారు. ఇంతకు పాత పేజ్లో కూడా ఇంకో కార్టూన్ ఉంది. ఈ కార్టూన్ కూడా ఒకసారి చూడండి. ఇది సిరియా అనే చిన్న దేశానికి సంబంధించింది. సిరియాలో చూడండి, నో ఎంట్రీ బిఫోర్ యూ ఫిల్ దట్ ఫార్మ్ అండ్ బికమ్ ఏ మెంబర్ ఇన్ ఆల్ బాత్ పార్టీ. ఈజ్ దట్ క్లియర్ అని చెప్పి అడుగుతాం. సిరియాలో సింగిల్ పార్టీ ఉంది. ఏంటా పార్టీ? ఆల్ బాత్ పార్టీ. వాళ్ళేమో డెమోక్రసీ అంటున్నారు, కానీ మీరు ఈ దేశంలో పరిపాలన చెయ్యాలి అంటే, లీడర్ అవ్వాలి అంటే మీరు ఆల్ బాత్ పార్టీలో మెంబర్ అవ్వాలి. యూ హ్యావ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ఆల్ బాత్ పార్టీ అని చెప్పి అంటున్నారు. అంటే ఒక పార్టీలోనే ఉండాలి, ఆ పార్టీలో ఉండే వాళ్ళకి అధికారంలో వస్తుంది అంటే అది ఎలా డెమోక్రసీ అవుతుంది? ఆలోచించండి ఒకసారి. అంటే డెమోక్రసీలో ఒకే పార్టీ ఉండి వాళ్ళకే మళ్ళీ మళ్ళీ పవర్స్ వస్తే, వాళ్ళు తప్పు చేసినా సరే మళ్ళీ వాడికే, ఆ పార్టీకే పవర్ వస్తే అది ఎటువంటి డెమోక్రసీ అవుతుంది అనే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. చూడండి, ఇక్కడ ఈ క్రౌన్ ఆఫ్ లీవ్స్ అంటే విక్టరీని సింబలైజ్ చేస్తుంది. డెమోక్రసీ గెలిచింది అని చెప్పి అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆ డెమోక్రసీకి కూడా మీరు ఈ పార్టీలో చేరితేనే డెమోక్రసీ గెలిచినట్టు. అంటే ఈ దేశంలో డెమోక్రసీ ఉంది, ఇక్కడ సింబాలిక్ గా పేరుకు మాత్రమే ఉంది. బట్ ఇన్ రియాలిటీ యూ హ్యావ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ దట్ సింగిల్ పార్టీ. అది మీరు ఫిల్ చేస్తే కానీ, అందులో మీరు మెంబర్ అయితే కానీ మీరు కంటెస్ట్ చేయలేరు, మీరు రూలర్ అవ్వలేరు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ కార్టూన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే, కొన్ని చోట్ల మిలిటరీ గన్ పాయింట్ తల దగ్గర పెట్టి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. అది డెమోక్రసీ అంటామా? అనకూడదు. ఇంకొన్ని చోట్ల సింగిల్ పార్టీ పెట్టేసి ప్రతిసారి వాళ్ళే పవర్లోకి వస్తున్నారు. ఏమంటే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం అంటున్నారు. అది డెమోక్రసీ అంటామా? అనకూడదు. అంటే ఎలక్షన్స్ని మాత్రమే మనం బేరీజుగా తీసుకుంటే ఇవి కూడా డెమోక్రసీలు అయిపోతాయి. కానీ ఇన్ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ దీస్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ డెమోక్రాటిక్ గవర్నమెంట్స్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? మేజర్ డెసిషన్స్ బై elected leaders. Now second feature of democracy is free and fair electoral competition. Elections అనేవి ఎలా జరగాలి? ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలి. చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. చైనాలో ఎలక్షన్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతాయి, ప్రతి 5 ఏళ్ళకి జరుగుతాయి. దేనికి? ఫర్ ఎలక్టింగ్ ది కంట్రీస్ పార్లమెంట్. కంట్రీ యొక్క పార్లమెంట్ని ఎలక్ట్ చేయడానికి. దాని పేరు కూడా రాశారు ఇక్కడ, క్వాంగ్వో రెన్మిన్ డైబియో డహుయి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అని చెప్పి అంటారు వాళ్ళ పార్లమెంట్. అయితే ఈ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్కి ఏమో పవర్ ఉంది టు అపాయింట్ ది ప్రెసిడెంట్ ఎన్నుకునే అధికారం ఎవరికి ఉంది? నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. ఇందులో ఎంతమంది ఉన్నారు? 3,000 మంది ఉన్నారు. అందరు ఆల్ ఓవర్ చైనా నుంచి ఉన్నారు. సమ్ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ బై ది ఆర్మీ. అందులో ఉన్న కొంతమంది మెంబర్స్ ని ఆర్మీ ఎలక్ట్ చేస్తుంది, అంటే ఆర్మీ వాళ్ళు మాత్రమే ఓటు వేసి ఎన్నుకుంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, బిఫోర్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ ద క్యాండిడేట్ నీడ్స్ ది అప్రూవల్ ఆఫ్ ద చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అప్రూవల్ ఉంటే మాత్రమే మీరు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయగలరు. చూడండి, ఒక దేశంలో, ఇండియాలో చూడండి, ఎవరన్నా పోటీ చేయాలంటే ఎవరు అప్రూవల్ కావాలి? మనకి ఎవరు అప్రూవల్ అక్కర్లేదు, ఆ కండిషన్స్ మీట్ అయితే చాలు. కానీ చైనాలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అప్రూవల్ లేకుండా మీరు క్యాండిడేట్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయలేరు. సో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్స్ లేదా 8 స్మాలర్ పార్టీస్ అలైడ్ టు ఇట్, దానికి సంబంధించిన అనుబంధ పార్టీలోకి 8 ఉన్నాయి, వాటిలో ఉన్న వాళ్ళు మాత్రమే
కంటెస్ట్ చేయగలరు. సో గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్డ్ బై కమ్యూనిస్ట్ పార్టీ. ఇది చైనా పరిస్థితి. అలాగే మీరు మెక్సికో తీసుకోండి. మెక్సికోలో ప్రతి 6 ఏళ్లకి ఎలక్షన్స్ జరుగుతాయి. కంట్రీ ఎప్పుడు కూడా మిలిటరీ రూల్ డిక్టేటర్ రూల్ లేదు. కానీ అంటిల్ 2000 ఎవ్రీ ఎలక్షన్ వాజ్ వన్ బై వన్ పార్టీ కాల్డ్ పిఆర్ఐ, ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీ అని. ఈ పార్టీయే ప్రతిసారి గెలుస్తోంది. అపోజిషన్ పార్టీస్ కంటెస్ట్ చేసే కానీ ఎప్పుడు గెలవాల. పిఆర్ఐ వాజ్ నోన్ టు యూజ్ మెనీ డర్టీ ట్రిక్స్ టు విన్ ఎలక్షన్స్. రకరకాల ట్రిక్స్ ఉపయోగించి ఎలక్షన్స్ గెలుస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది కూడా మీకు చూపించారు. ఎందుకు చూపించారంటే మనీ బ్యాగ్స్. ఎలక్షన్స్ అనేవి మనీతో, డబ్బుతో ఓట్లని కొనేసి కండక్ట్ చేయడం. అందుకోసం ఈ కార్టూన్ చూపించారు. ఒకసారి గన్ పాయింట్, ఇంకోసారి ఏమో ఒక పార్టీ ఉండాలని చెప్పడం. ఈసారి డిఫరెంట్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఒక పార్టీ డర్టీ ట్రిక్స్ ఉపయోగించి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరగకుండా చేయడం. ఇలా 3-4 పారామీటర్స్ మీకు చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా ట్రూ డెమోక్రసీస్ కాదు అని చెప్పే ఉద్దేశంలో ఉన్నాం. అర్థమైందా? The PRA was known to use many dirty tricks. All those who were employed in the government offices had to attend its party meeting. గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు పార్టీ మీటింగ్స్ అటెండ్ అవ్వాలంట. గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఆర్ యూస్ టు ఫోర్స్ పేరెంట్స్ టు ఓట్ ఫర్ పిఆర్ఐ. స్కూల్ పేరెంట్స్ ఏమో, స్కూల్ టీచర్స్ ఏమో పేరెంట్స్ ని ఫోర్స్ చేసేవాళ్ళు పిఆర్ఐకే ఓటు వేయాలని. మీడియా బయట పార్టీలు చేసేదాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేవాళ్ళు. ఓన్లీ క్రిటిసైజ్ చేయడం మాత్రమే చేస్తుంది మీడియా. పోలింగ్ బూత్స్ కూడా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి లాస్ట్ మినిట్లో షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి. అర్థమవుతుందా? ఇలా అండ్ పిఆర్ఐ స్పెంట్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ద క్యాంపెయిన్ ఫర్ ఇట్స్ క్యాండిడేట్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఎలక్షన్స్ ఆర్ నాట్ బీయింగ్ కండక్టెడ్ ఏ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్. ఇలాంటి వాటిని మనం డెమోక్రసీస్ అందామా? అనకూడదు. చైనాలో పరిస్థితి చూడండి. చైనాలో మనకి పీపుల్కి చాయిస్ లేదు. చచ్చినట్టు ఉన్నది ఒక్కడే, వాళ్ళనే ఎన్నుకోవాలి. దే హావ్ టు చూస్ ద రూలింగ్ పార్టీ అండ్ ద క్యాండిడేట్స్ అప్రూవ్డ్ బై ఇట్. సో దీన్ని మనం చాయిస్ అంటామా? అనకూడదు. మెక్సికో ఎగ్జాంపుల్ తీసుకుంటే పీపుల్కి చాయిస్ ఉన్నట్టుగా కనిపిస్తోంది, కానీ ఇన్ రియాలిటీ దే హ్యాడ్ నో చాయిస్. ఎందుకంటే రూలింగ్ పార్టీ కుడ్ నెవర్ బి డిఫీటెడ్. పీపుల్కి గవర్నమెంట్ అంటే ఇష్టం లేకపోయినా సరే వాళ్ళు రకరకాల ట్రిక్స్ ఉపయోగించేసి ఫోర్స్ చేసేసి వాళ్ళు ఎలక్షన్స్ గెలిచేస్తున్నారు. అక్కడ కూడా చాయిస్ లేదు. సో ఏ డెమోక్రసీ మస్ట్ బి బేస్డ్ ఆన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ వేర్ దోస్ కరెంట్లీ ఇన్ పవర్ హ్యావ్ ఎ ఫెయిర్ ఛాన్స్ ఆఫ్ లూజింగ్. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉండాలి. వాళ్ళు కష్టపడి పనిచేసి, ప్రజల కోసం పనిచేసి, బాగా పరిపాలన చేసి గెలవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఫోర్స్ ఉపయోగించి ప్రజలకు చాయిస్ ఇవ్వకుండా ఒక పార్టీ రూలే రన్ చేసి అలా మళ్ళీ 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 వాళ్ళే గెలుస్తూ ఉన్నారనుకోండి, అది ట్రూ డెమోక్రసీ ఎలా అవుతుంది? అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉన్నట్టు అవుతుందా? అవ్వదు. అందుకే డెమోక్రసీ సక్సెస్ఫుల్ కావాలి అంటే మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ అంటే మీనింగ్ ఏంటి? మనీ పవర్ లేకుండా, గన్ పాయింట్లకి మనం ఆర్మీ ఫోర్స్ను ఉపయోగించకుండా అందరికీ సమాన అవకాశాన్ని కల్పించి ఆ ఐడియల్గా అధికార పార్టీ కూడా ఓడిపోయే అవకాశం కూడా ఉండాలి. అంటే సరిగ్గా పరిపాలన చేయకపోతే ప్రజలు వాళ్ళకి ఓడించే హక్కు, అవకాశం అనేది ఉండాలి. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. సో మొదటి ఫీచర్ మనం చూసింది ఏంటి? మేజర్ డెసిషన్స్ బై ఎలక్టెడ్ లీడర్స్. రెండవది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. మూడవది 1 person 1 vote 1 value. దేశంలో ఉన్న అందరికీ కూడా ఈక్వల్ వాల్యూ ఉండాలి. ఒక పర్సన్కి ఒక ఓటు ఉండాలి, ఒక ఓటుకి ఒక వాల్యూయే ఉండాలి. అంటే దేశ ప్రధానమంత్రి ఓటు వేసిన, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఓటు వేసిన, ఇద్దరు ఓటుకున్న వాల్యూ షుడ్ బి ఈక్వల్ అని చెప్పి ఇది చెప్తోంది. మీరు ఒకసారి చూడండి, 2015 వరకు సౌదీ అరేబియా ఉమెన్ డిడ్ నాట్ హ్యావ్ ద రైట్ టు ఓట్. ఓటు వేసే హక్కే లేదు వాళ్ళకి. అంటే అర్థం ఏంటి? మెన్కి ఓటు హక్కు ఉంది, ఉమెన్కి లేదు. మెన్కి ఓటు హక్కు ఉంది, ఉమెన్కి లేదు. ఇది కరెక్టా? అందరికీ ఈక్వల్ ఓటు హక్కు ఉన్నట్ట? లేదు. Estonia has made its citizenship rules in such a way that people belonging to Russian minority find it difficult to get the right to vote. రష్యన్ మైనారిటీకి చెందిన వాళ్ళకి అక్కడ ఓటు వేసే అవకాశం దొరకట్లేదు. ఫిజీలో ఎలక్ట్రల్ సిస్టమ్ ఇస్ సచ్ దట్ ఓట్ ఆఫ్ అన్ ఇండిజినస్ ఫిజీ హ్యాస్ మోర్ వాల్యూ దెన్ దట్ ఆఫ్ అన్ ఇండియన్ ఫిజియన్. ఇండియా నుంచి అక్కడికి వెళ్ళిన వాడికి ఆ ఓటుకి ఈక్వల్ వాల్యూ ఉండట్లేదు. ఫిజీలో పుట్టిన వాడికి ఎక్కువ వాల్యూ ఉంది, వాడి ఓటుకి ఎక్కువ వాల్యూ ఉంది. ఇండియా నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ ఓటుకి ఈక్వల్ వాల్యూ అనేది లేదు. సో దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద ఓట్ వాల్యూస్ ఆఫ్ ఇండియన్ ఫిజియన్ అండ్ ఇండిజినస్ ఫిజీ. సో ఇక్కడ మరి పాయింట్
నడుస్తుందా? 1 పర్సన్ 1 ఓట్ 1 వాల్యూ అనేది నడుస్తుందా? నడవట్లేదు. అందుకనే ఇన్ ఏ డెమోక్రసీ ఈచ్ అడల్ట్ సిటిజన్ మస్ట్ హ్యావ్ 1 ఓట్ అండ్ ఈచ్ ఓట్ మస్ట్ హ్యావ్ 1 వాల్యూ. అందరికీ సమానమైన హక్కు ఉంటేనే అది డెమోక్రసీ. ఎందుకంటే డెమోక్రసీ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ పొలిటికల్ ఈక్వాలిటీ. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పొలిటికల్ ఈక్వాలిటీ అంటే అంటే మనకి ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలన్నా అందరికీ సమాన అవకాశం ఉండాలి. ఓటు వేసేటప్పుడు కూడా అందరికీ సమాన అవకాశం ఉండాలి. నువ్వు పేదవాడవా ధనవంతుడవా సంబంధం లేదు. అంబానీ ఓటు వేసినా అడుగు తినేవాడు ఓటు వేసినా ఇద్దరు ఓటుకి వాల్యూ ఒక్కటే. ఇద్దరు ఎలక్షన్స్లో పోటీ చేయొచ్చు. ఇద్దరు వేసే ఓటుకి కూడా ఈక్వల్ వాల్యూ ఉంటుంది అనేది పొలిటికల్ ఈక్వాలిటీ కాన్సెప్ట్. అది ఉంటేనే డెమోక్రసీ అనేది నిలబడుతుంది అని చెప్పి అంటున్నారు. సో దిస్ ఈజ్ ది థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్. ఇక్కడ కార్టూన్ కూడా ఇచ్చారు చూడండి. సద్దాం హుస్సేన్ ఉన్నప్పుడు ఈ 1 ఓట్ కాన్సెప్ట్ అనేది లేదు. ఇక్కడ మీ కార్టూన్లో చూడండి, సద్దాం హుస్సేన్ ఈజ్ బిహైండ్ ద బార్స్ అండ్ ఫైనల్గా వీళ్ళందరూ అంటున్నారు ఎస్ ఎట్ లాస్ట్ 1 మ్యాన్ 1 ఓట్. ఇప్పటికి మాకు సాధ్యమైంది. ఈ సద్దాం హుస్సేన్ మనసులో ఏమనుకుంటున్నాడు? ఐ లైక్ ఇట్ బెటర్ వెన్ ఐ వాజ్ ద 1 మ్యాన్ అండ్ ద 1 ఓట్. నేనే ఆ 1 మ్యాన్ని, ఆ ఒక్క ఓటు నాదే అయినప్పుడు బాగుండేది. ఇప్పుడు నన్ను జైల్లో పెట్టేశారని చెప్పి అతను మనసులో అనుకుంటున్నట్టుగా కార్టూన్ అనేది వేశారు. సో 3 ఫీచర్స్ మనం చూసాం. నౌ వీఆర్ లుకింగ్ అట్ ది 4th ఫీచర్. ఏంటది? రూల్ ఆఫ్ లా అండ్ రెస్పెక్ట్ ఫర్ రైట్స్. వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఎలక్షన్స్ ద్వారా మనం లీడర్స్ని ఎలక్ట్ చేసాం. లీడర్స్కి డెసిషన్ మేకింగ్ పవర్ ఉండాలని చెప్పి అంటున్నాం. అయితే ఈ డెసిషన్ మేకింగ్ పవర్ అనేది అన్లిమిటెడా? ఏది కావాలంటే అది చెయ్యవచ్చా? లేకపోతే షుడ్ హీ ఫాలో రూల్ ఆఫ్ లా? అంటే చట్టానికి బద్ధుడై ఉండాలా, కాన్స్టిట్యూషన్కి బద్ధుడై ఉండాలా అనేది క్వశ్చన్. అలాగే వాట్ అబౌట్ రైట్స్ ఆఫ్ పీపుల్కి మాట్లాడే హక్కు, నిరసన వ్యక్తపరిచే హక్కు, ప్రభుత్వం పైన పోరాటం చేసే హక్కు లాంటివి ఉండాలా ఉండకూడదా అనేది నెక్స్ట్ కాన్సెప్ట్. ఆబ్వియస్లీ ఉండాలి. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. జింబాబ్వేకి 1980లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పటి నుంచి కంట్రీని ఈ పర్టికులర్ పార్టీ JANUPF అనే పార్టీ పరిపాలిస్తుంది. ఈ పార్టీ ఫ్రీడమ్ స్ట్రగుల్ కూడా లీడ్ చేసింది కాబట్టి. దాని లీడర్ రాబర్ట్ ముగాబే అప్పటి నుంచి కూడా కంట్రీని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. రెగ్యులర్గా ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ప్రతిసారి కూడా వీళ్ళే గెలుస్తున్నారు. అంతా బాగానే ఉంది. ముగాబే వాజ్ పాపులర్. డెఫినెట్గా ఆయనే మనకి స్వతంత్రం తీసుకొచ్చాడు కాబట్టి ప్రతిసారి కూడా ఆయన్నే ఎన్నుకుంటున్నారు. అన్ఫార్చునేట్లీ హీ ఆల్సో యూజ్డ్ అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ ఇన్ ఎలక్షన్స్లో తప్పుడు విధానాలు ఆయన ఉపయోగిస్తున్నారు. పాపులర్ అవ్వచ్చు, కానీ ఆయన అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ను ఉపయోగించాడు. ఓవర్ ది ఇయర్స్ గవర్నమెంట్ చేంజ్ ద కాన్స్టిట్యూషన్ సెవరల్ టైమ్స్ టు ఇంక్రీజ్ ద పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ మేక్ హిమ్ లెస్ అకౌంటబుల్. దీని అర్థం ఏంటి? కొన్ని సంవత్సరాలుగా కాన్స్టిట్యూషన్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ ఈ గవర్నమెంట్ చేంజ్ ది కాన్స్టిట్యూషన్ సెవరల్ టైమ్స్ టు ఇంక్రీజ్ ది పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ మేక్ హిమ్ లెస్ అకౌంటబుల్. అంటే అర్థం ఏంటి? ఎలక్టెడ్ లీడర్ ఎప్పుడు కూడా పార్లమెంట్కి, ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. జవాబుదారీగా ఉండక్కర్లేదు, మేమేం చేసినా చెల్లుతుంది అన్నట్టుగా తన పవర్స్ని పెంచుకుంటూ, కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకుంటూ, ప్రెసిడెంట్ యొక్క పవర్స్ని పెంచుకుంటూ, జవాబుదారీతనాన్ని తగ్గించుకుంటూ వెళ్ళిపోయారు. అది అన్ఫెయిర్. అపోజిషన్ పార్టీ వర్కర్స్ని హరాస్ చేశారు, వాళ్ళ మీటింగ్స్ని డిస్టర్బ్ చేశారు, పబ్లిక్ ప్రొటెస్ట్ని, డెమాన్స్ట్రేషన్స్ని ఇల్లీగల్ అని చెప్పి డిక్లేర్ చేశారు. అలాగే రైట్ టు క్రిటిసైజ్ ప్రెసిడెంట్ని క్రిటిసైజ్ చేయడానికి కూడా మనకు రైట్ లేకుండా దాన్ని లిమిట్ చేసేసారు. టెలివిజన్, రేడియోని కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేసేసింది. రూలింగ్ పార్టీ వర్షన్ మాత్రమే టెలివిజన్ అండ్ రేడియో ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇండిపెండెంట్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి, కాకపోతే బట్ ద గవర్నమెంట్ హరాస్డ్ వెన్ దోస్ జర్నలిస్ట్ వెంట్ అగైన్స్ట్ ఇట్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా రాస్తే దాన్ని హరాస్ చేయడం అనేది మొదలుపెట్టింది. కోర్టు జడ్జిమెంట్స్ని కూడా గవర్నమెంట్ ఇగ్నోర్ చేసింది. ఫైనల్గా హీ వాజ్ ఫోర్స్డ్ అవుట్ ఆఫ్ ఆఫీస్ ఇన్ 2017. చూడండి, ఫ్రీడమ్ స్ట్రగుల్ నడిపి జింబాబ్వేకి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఇలాంటి పనులు చేస్తే చివరికి 2017లో అతను బలవంతంగా దింపాల్సిన పరిస్థితులు వచ్చాయి. సో ఈ ఎగ్జాంపుల్లో మనకి ఏం అర్థమవుతుంది? దట్ పాపులర్ అప్రూవల్ ఆఫ్ ద రూలర్స్ ఈజ్ నెససరీ, కాకపోతే ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. అంటే ఎలక్షన్స్లో మనం గెలుస్తున్నాము అనే కాన్సెప్ట్ ఒకటే కాదు. ఎలక్షన్స్లో గెలిచారంటే అర్థం ఏంటి? దట్ పర్సన్ ఇస్ పాపులర్, ప్రజలందరూ అతను కోరుకుంటున్నారు అని అర్థం. ఆ ఒక్క పాయింట్తో డెమోక్రసీ వచ్చేస్తుందంటే రాదు. ఎందుకంటే ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడ్డ వ్యక్తి కూడా
డిక్టటోరియల్ యాటిట్యూడ్ చూపించవచ్చు. 5 సంవత్సరాల అధికారం ఉంటుంది. కానీ 5 సంవత్సరాల్లో కూడా నచ్చినట్లుగా తను ప్రవర్తించే అవకాశం వచ్చేస్తుంది. ఒక వ్యక్తి తనకి నచ్చినట్టుగా ప్రవర్తించకుండా తనని అదుపు చేయాలంటే ఏముండాలి? రూల్ ఆఫ్ లా ఉండాలి. అంటే తన పరిపాలన అనేది చట్టబద్ధంగా, చట్టానికి అనుకూలంగా, కాన్స్టిట్యూషన్‌ని ఫాలో అయ్యి చేయాలి తప్పితే, ఇష్టం వచ్చినట్టుగా ఆర్బిట్రరీ మేనర్‌లో అధికారాన్ని చలాయించకూడదు. అలా చలాయిస్తే అది డెమోక్రసీ కాదు. సో, రూల్ ఆఫ్ లా ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ డెమోక్రసీ. ఇంకో మాట, డెమోక్రసీ అనే పదం రూల్ బై పీపుల్ అంటున్నాం. ప్రజలకి అల్టిమేట్ పవర్ ఉండాలి. ప్రజల చేతిలోనే మొత్తం ఉంటుందనే మాటలు మనం మాట్లాడుతున్నాం. ఇన్ని కబుర్లు చెప్పినప్పుడు కనీసం ప్రజలకి వాళ్ళ నిరసన వ్యక్తపరిచే హక్కు కూడా మనం కల్పించకపోతే అది డెమోక్రసీ ఎలా అవుతుంది? మనల్ని క్రిటిసైజ్ చేసే అవకాశం కూడా ప్రజలకు లేకపోతే అది డెమోక్రసీ ఎలా అవుతుంది? సో, ఏ ట్రూ డెమోక్రసీ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ రైట్స్ ఆఫ్ పీపుల్. ఆర్ యూ గెట్టింగ్ ఇట్? రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వాలి. పీపుల్ యొక్క రైట్స్‌ని కూడా గౌరవించాలి. ఇప్పుడు జింబాబ్వేలో ఎలక్షన్స్‌తోనే ఆయన ఎన్నుకోబడ్డాడు. ఎలక్టెడ్ లీడరే పరిపాలిస్తున్నాడు. కానీ రూల్ ఆఫ్ లాని గౌరవించట్లేదు. నెక్స్ట్ కోర్ట్ ఆర్డర్‌ని ఫాలో అవ్వట్లేదు. ప్రజలని అణిచివేస్తున్నారు. అది ట్రూ డెమోక్రసీ కాదు. సో, అందుకే ఇక్కడ ఏం రాశారు? పాపులర్ గవర్నమెంట్స్ క్యాన్ బి అన్‌డెమోక్రాటిక్. పాపులర్ లీడర్స్ క్యాన్ బి ఆటోక్రాటిక్. అర్థమవుతుందా? ఇఫ్ వి విష్ టు అసెస్ ఎ డెమోక్రసీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లుక్ ఎట్ ది ఎలక్షన్స్. ఎలక్షన్స్ చూడాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు లుక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది ఎలక్షన్స్. ఎలక్షన్స్ అయిన తర్వాత ఏం జరుగుతుందో కూడా చూడాలి. ఎలక్షన్స్ అనే పద్ధతిగా జరిగి ఉండొచ్చు. ఎలక్షన్స్ అయిన తర్వాత డిక్టటోరియల్ యాటిట్యూడ్ చూపించే అవకాశం ఉంటుంది. అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో దేర్ షుడ్ బి రూమ్ ఫర్ పొలిటికల్ యాక్టివిటీకి స్పేస్ ఉండాలి. అపోజిషన్ పార్టీకి కూడా స్పేస్ ఉండాలి అని చెప్తున్నారు. సో కాబట్టి స్టేట్ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ బేసిక్ రైట్స్ ఆఫ్ సిటిజన్. దే షుడ్ బి ఫ్రీ టు థింక్ అండ్ హ్యావ్ ఒపీనియన్స్, టు ఎక్స్ప్రెస్ దీస్ ఇన్ పబ్లిక్, టు ఫార్మ్ అసోసియేషన్స్, టు ప్రొటెస్ట్ అండ్ టు టేక్ అదర్ పొలిటికల్ యాక్షన్స్. ఎవ్రీ వన్ షుడ్ బి ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. చట్టం దృష్టిలో అందరూ ఒకేలా ఉండాలి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఉండకూడదు. దీస్ రైట్స్ మస్ట్ బి ప్రొటెక్టెడ్ బై అన్ ఇండిపెండెంట్ judiciary whose orders are obeyed by everyone. Beautiful way of explaining the concept. People are electing a leader is becoming dictatorial. Is this democracy? No. People elected leader కాకపోతే తను డిక్టటోరియల్ అయిపోతే అది డెమోక్రసీ ఎలా అవుతుంది? అది డెమోక్రసీ అవ్వదు. అర్థమవుతుందా? అది డెమోక్రసీ అవ్వాలి అంటే he must be limited by rule of law. He should give space for rights of citizens and these rights should be protected by an independent judiciary ఉండాలి. దానికి ఇండిపెండెన్స్ ఉండాలి. అది ప్రజల యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. రూల్ ఆఫ్ లాని ప్రొటెక్ట్ చేయాలి. అప్పుడే అది ట్రూ డెమోక్రసీ అనేది అవుతుంది. సో దీస్ ఆర్ సమ్ అదర్ కండిషన్స్. సో ఫైనల్గా ఇక్కడ ఏం తేల్చారు? ఏ డెమోక్రాటిక్ గవర్నమెంట్ రూల్స్ విత్ ఇన్ లిమిట్స్ సెట్ బై కాన్స్టిట్యూషనల్ లా అండ్ సిటిజన్స్ రైట్స్. అర్థమైందా? సిటిజన్స్ రైట్స్ ఉండాలి, అలాగే కాన్స్టిట్యూషనల్ లా రైట్స్ మరియు కాన్స్టిట్యూషనల్ లా యొక్క లిమిట్స్ లో పనిచేయాలి. దీన్నే మనం నెగటివ్ గవర్నమెంట్ అంటాం. దీన్ని ఎలా అంటాం? నెగటివ్ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ విచ్ ఈజ్ limited by the rights of people, a government that is limited by the constitution. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. గవర్నమెంట్ మైట్ సే దట్ పీపుల్ షుడ్ నాట్ ఓపెన్ మౌత్ ఆన్ ఫ్రైడే అని ఒక రూల్ తీసుకొచ్చింది అనుకోండి. అది మనం ఏం చెప్తాం? నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నేను మాట్లాడే హక్కు నాకు ఉంది అని నేను ఇమీడియట్గా కోర్టుకు వెళ్తాను. మీరు తెచ్చిన జీవో అనేది చెల్లదని కోర్టు కొట్టేస్తాం. సో గవర్నమెంట్ యాక్షన్స్ ఆర్ లిమిటెడ్ బై పీపుల్స్ రైట్స్. పీపుల్ యొక్క రైట్స్ని ఉల్లంఘించేలా ప్రభుత్వం యొక్క యాక్షన్స్ ఉండకూడదు. అంటే గవర్నమెంట్ నచ్చినట్టుగా చేయడానికి కుదరదు. దే హ్యావ్ టు వర్క్ విత్ ఇన్ సర్టెన్ లిమిటేషన్స్. ఆ లిమిటేషన్స్ అనేవి ప్రజల యొక్క రైట్స్ మరియు కాన్స్టిట్యూషన్ ద్వారా ఏర్పాటు చేయబడ్డవి. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ఫైనల్గా సమ్మరీ ఇచ్చారు. డెమోక్రసీ యొక్క సమ్మరీ చూసారా? మళ్ళీ ఇందాక మాట్లాడుకున్నవన్నీ ఇక్కడ వచ్చాయి. రూలర్స్ అందరూ కూడా, ఎలక్టెడ్ రూలర్స్ అందరూ మేజర్ డెసిషన్స్ తీసుకుంటారు. ఎలక్షన్స్ అనేవి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలి. ప్రజలకి చాయిస్ ఆఫర్ చేయాలి.
అండ్ అందరికీ కూడా ఈక్వల్ బేసిస్లో అందరికీ కూడా ఈ ఆపర్చునిటీ ఉండాలి. అంటే కొందరికి ఓటు హక్కు ఉండి కొందరికి లేకపోవడం అనేది ఉండకూడదు. అలాగే అండ్ గవర్నమెంట్ ఇలా ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ షుడ్ బి లిమిటెడ్ బై బేసిక్ రూల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ సిటిజన్స్ రైట్స్. బేసిక్ రూల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మరియు సిటిజన్స్ రైట్స్ ద్వారా అది లిమిట్ అయి ఉండాలి. ఇక్కడ చైనాలో ఏం జరుగుతుందో రాశారు చూడండి. చైనీస్ గవర్నమెంట్ అంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్లాక్ చేసింది. అంటే వాళ్ళకి ఏది నచ్చుతుందో దాన్ని మాత్రమే ప్రజలు చదవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, హిస్టారికల్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నా వాటిని బ్లాక్ చేసేసింది. ఫోర్స్ ఉపయోగించి వాటిని బ్లాక్ చేసింది. ఇది ట్రూ డెమోక్రసీలో ఇలా జరగదు అని చెప్పి అంటున్నారు. మీరు ఒకసారి ఈ చెక్ యువర్ ప్రోగ్రెస్ చూసేస్తే మనం చెప్పేద్దాం. చూడండి ఎగ్జాంపుల్, కింగ్ ఆఫ్ భూటాన్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ ఇన్ ఫ్యూచర్ హీ విల్ బి గైడెడ్ బై అడ్వైస్ గివెన్ టు హిమ్ బై ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఏదైతే చెప్తారో దాన్ని నేను ఫాలో అవుతానని చెప్పారు. ఇది ఏ ఫీచరు? ఎస్, మేజర్ డెసిషన్స్ బై ఎలక్టెడ్ లీడర్స్. కింగ్ ఉండొచ్చు కానీ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారో ఎలక్టెడ్ లీడర్స్ తీసుకుంటారు, అది ఫాలో అవుతానని చెప్పి కింగ్ ఆఫ్ భూటాన్ చెప్పారు. సో మ్యాచ్ చేస్తే ఇది మేజర్ డెసిషన్స్ బై ఎలక్టెడ్ లీడర్స్ అనే ఫీచర్కి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్, మెనీ తమిళ్ వర్కర్స్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఇండియా వర్ నాట్ గివెన్ ఏ రైట్ టు ఓట్. అందరికీ ఓటు హక్కు అనేది ఇవ్వట్లేదు. సో 1 person 1 value 1 vote అనే కాన్సెప్ట్ ఇక్కడ ఉల్లంఘన జరిగింది. ద కింగ్ ఇంపోజ్డ్ ఏ బ్యాన్ ఆన్ పొలిటికల్ గ్యాదరింగ్స్, డెమాన్స్ట్రేషన్స్, ర్యాలీస్. అంటే ప్రజలకి హక్కులు, గ్యాదర్ చేసుకునే హక్కు, డెమాన్స్ట్రేట్ చేసే హక్కు, ర్యాలీ కండక్ట్ చేసే హక్కుని లేకుండా కింగ్ బ్యాన్ చేశారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? రెస్పెక్ట్ ఫర్ రైట్స్ అనేది లేదు. The Indian Supreme Court held the dissolution of Bihar Assembly was unconstitutional. రూల్ ఆఫ్ లా ప్రకారం జరగకపోతే అది అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పి కోర్టులు డిజాల్వ్ చేయొచ్చు. పొలిటికల్ పార్టీస్ ఇన్ బంగ్లాదేశ్ హ్యావ్ అగ్రీడ్ దట్ న్యూట్రల్ గవర్నమెంట్ షుడ్ రూల్ ద కంట్రీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్. ఎలక్షన్స్ టైంలో అధికార పార్టీ అధికారంలో ఉండకూడదు. వాళ్ళు ఉంటే ఎలక్షన్స్ ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లో జరపకపోవచ్చు. సో అందుకే న్యూట్రల్ పార్టీ ఉండన్నారు. సో ఇట్ టాక్స్ అబౌట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్టరల్ కాంపిటీషన్. సో ఒక ఎగ్జాంపుల్ చూసి మీరు దాని ఏ ఫీచర్కి లింక్ అవుతుందో చెప్పగలగాలి. ఓకే, ఇప్పుడు డెమోక్రసీ అంటే ఏంటో తెలుసుకున్నాం, డెమోక్రాటిక్ ఫీచర్స్ చూసాం. ఏంటి ఫీచర్స్? ఏంటమ్మా ఫీచర్స్? మేజర్ డెసిషన్స్ బై ఎలక్టెడ్ లీడర్స్, బాగానే ఉంది. రెండవది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, బాగానే ఉంది. మూడవది 1 person 1 vote 1 value, వెరీ గుడ్. నెక్స్ట్ రూల్ ఆఫ్ లా అండ్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్. ఇలా 5 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటే దాన్ని మనం డెమోక్రసీ అంటాము అని చెప్పి నేర్చుకున్నాం. బాగానే ఉంది. అసలు డెమోక్రసీ ఎందుకు? డెమోక్రసీ అంటే ఏంటో తెలుసుకున్నాం, డెమోక్రసీ ఫీచర్స్ తెలుసుకున్నాం. అసలు డెమోక్రసీ అనేది ఎందుకు? వై డు వి నీడ్ డెమోక్రసీ? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది. అగైన్ ఇట్ ఈస్ డిస్కస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డిబేట్. స్టూడెంట్స్ మధ్యలో ఒక డిబేట్ లాగా మ్యామ్ కండక్ట్ చేశారు. ఫస్ట్ యొలాండా అంటుంది, మనం డెమోక్రాటిక్ కంట్రీలో ఉంటున్నాము, ప్రపంచంలో అందరూ డెమోక్రసీయే కోరుకుంటున్నారు, రైట్? అందరూ కోరుకుంటున్నారు. ఆల్ గ్రేట్ పీపుల్ హ్యావ్ సెడ్ నైస్ థింగ్స్ అబౌట్ డెమోక్రసీ. గొప్ప గొప్ప వాళ్ళందరూ దాని గురించి మంచి మాటలే చెప్పారు. కాబట్టి మనం డెమోక్రసీ ఫాలో అయిపోతే మంచిదే కదా, దీనికి డిబేట్ అవసరమా అని అంటుంది. ఈజ్ దిస్ కరెక్ట్? అంటే మనం బ్రెయిన్ వాడక్కర్లేదు, అందరూ డెమోక్రసీ ఫాలో అవుతున్నారు కాబట్టి మనం ఫాలో అయిపోదాం. ప్రపంచం అంతా ఎక్కువ కంట్రీ డెమోక్రసీ గవర్నమెంట్సే కాబట్టి మనం కూడా డెమోక్రసీయే ఫాలో అయిపోదాము, దీనికి డిబేట్ అవసరమా అని చెప్పి యొలాండా అంటుంది. అండ్ థ్యాంక్ని ఎలా కౌంటర్ చేసింది? కానీ లిండా మేడం మనకి ఏం చెప్పారు? వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ సంథింగ్ జస్ట్ బికాస్ ఇట్ ఇస్ ఫేమస్. అందరూ చేస్తున్నారు కదా బ్లైండ్ గా మనం యాక్సెప్ట్ చేయకూడదు. అర్థమవుతుందా? మనం ఆలోచించాలి. అందరూ తప్పుదారిలో వెళ్తే మనం తప్పుదారిలో వెళ్ళిపోతామా? ఈజంట్ ఇట్ పాసిబుల్ దట్ ఎవ్రీవన్ ఈజ్ ఫాలోయింగ్ ఎ రాంగ్ పాత్? అందరూ తప్పుదారిలో వెళ్తే మనం వెళ్ళిపోతామా? మనం ఆలోచన చేయమా అని థ్యాంక్ని అంటుంది. అండ్ జెనీ సేస్ ఎస్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ రాంగ్ పాత్. అసలు డెమోక్రసీయే రాంగ్ పాత్. డెమోక్రసీ మనకి ఏం తీసుకొచ్చింది? 7 decades ఆఫ్ డెమోక్రసీ, 70 దశాబ్దాలు అయింది. కానీ మన దేశంలో ఇప్పటికీ ఎంత పావర్టీ ఉంది. డెమోక్రసీ యూజ్లెస్, డెమోక్రసీ వల్ల మనకి ఏం వచ్చిందని చెప్పి జెనీ నెగిటివ్ టోన్లోకి వెళ్ళిపోయారు. నేను రిబియాంగ్ అంటుంది, అదే డెమోక్రసీని పవర్టీని లింక్ పెడతావేంటి? డెమోక్రసీకి పవర్టీకి సంబంధం ఏంటి? మనకి డెమోక్రసీ ఉంది కాబట్టి మనకి పవర్టీ ఉందా, లేకపోతే డెమోక్రసీ ఉన్నప్పటికీ కూడా పవర్టీ ఉందా? అంటే పవర్టీకి కారణం డెమోక్రసీ అని చెప్తున్నావా నువ్వు? ఆర్ యూ ట్రైంగ్ టు సే ఈజ్ ద డెమోక్రసీ ఈజ్ ద రీజన్ ఫర్ పవర్టీ? ఆర్ యూ ట్రైంగ్ టు సే డెమోక్రసీ ఉన్నప్పటికీ మనం పవర్టీని తీయలేకపోతున్నాము అని అంటున్నావా? డెమోక్రసీతోనే పవర్టీ పోకపోతే డిక్టటోరియల్ గవర్నమెంట్తో పవర్టీ పోతుందా? మొనార్కీతో పవర్టీ పోతుందా? అలా మనం ఆలోచన చేయాలి. అంటే ప్రజల చేత ఎన్నుకోబడే లీడర్స్ ఉంటేనే పవర్టీ పోవట్లేదు, మరి ఒక సింగిల్ కింగ్ వచ్చేస్తే పవర్టీ పోతుందా? కమ్యూనిజం వస్తే పోతుందా? మనం క్లారిటీగా చెప్పగలమా?
అని రిబియాంగ్ అడుగుతుంది. అండ్ జెనీ సేస్ whatever, how does it make a difference? The point is that this cannot be the best form of government. ఇది బెస్ట్ ఫామ్ కాదు. ఎందుకంటే డెమోక్రసీలో ఎప్పుడు కేవోస్, గందరగోళం, ఇన్స్టెబిలిటీ, కరప్షన్, హిపోక్రసీ, పొలిటీషియన్స్ ఎప్పుడు వాళ్ళ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. కంట్రీ కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? హూ ఈస్ థింకింగ్ అబౌట్ కంట్రీ? డెమోక్రసీ వల్ల చెడే తప్పితే మంచి లేదని చెప్పి జెనీ చెప్పేస్తుంది. దెన్ పోయిమాన్ సేస్, దెన్ వాట్ షుడ్ వి హ్యావ్ ఇన్స్టెడ్? గో బ్యాక్ టు బ్రిటిష్ రూల్, మళ్ళీ బ్రిటిష్ రూల్కి వెళ్ళిపోదామా, లేదా కింగ్స్ ని పిలిచేసి రూల్ చేయమని చెప్దామా అని పోయిమాన్ అంటుంది. అర్థమవుతుందా? ఇట్స్ డిబేట్ హ్యాపెనింగ్ అమాంగ్ స్టూడెంట్స్. అండ్ రోజ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సీ షేర్, నాకు అదంతా తెలియదు. ఐ థింక్ దిస్ కంట్రీ నీడ్స్ ఎ స్ట్రాంగ్ లీడర్. స్ట్రాంగ్ లీడర్ ఉండాలి. someone who doesn't have to bother about elections and parliament తో సంబంధం లేకుండా, ఎలక్షన్స్ తో సంబంధం లేకుండా స్ట్రాంగ్ లీడర్ కావాలి. పవర్స్ అన్ని అతని చేతిలో ఉండాలి. హీ షుడ్ బి ఏబుల్ టు డూ వాట్ ఎవర్ ఈస్ నీడెడ్. ఏది అవసరమైతే చేయగలిగే కెపాసిటీ తనకు ఉండాలి. అది ఉంటేనే కరప్షన్ పోతుంది, పవర్టీ పోతుంది అని రోజ్ అంటుంది. మనలో చాలా మంది ఇలాగే ఫీల్ అవుతారు. అంత పవర్స్ అంతా మోడీ చేతిలో పెట్టేస్తాం, లేదా మన లీడర్ చేతిలో పెట్టేస్తాం. కరప్షన్ తీయాలంటే మనకి నడి రోడ్డు మీద ఉడి తీసేయాలి. ఇలాంటి ఫీలింగ్స్ మనకు వస్తూ ఉంటాయి. అప్పుడే దేశం బాగుపడుతుందని మనం ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం. అండ్ సమ్మన్ షౌటెడ్, దట్ ఈస్ కాల్డ్ డిక్టేటర్షిప్. ఇప్పుడు నువ్వు చెప్తోంది డిక్టేటర్షిప్ అది. అంటే ఒకరి చేతిలోనే పవర్స్ అన్ని వెళ్ళిపోతే ఏమవుతుంది? డిక్టేటర్షిప్ అది అని చెప్పి ఇంకొక ఆవిడ అంటుంది. హోయ్, వాట్ ఇఫ్ దట్ పర్సన్ స్టార్ట్స్ యూజింగ్ ఆల్ దీస్ పవర్స్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ? ఇదే కదా డిక్టేటర్షిప్ తో ప్రాబ్లం. ఆ వ్యక్తి మంచోడైతే పర్లేదు, కానీ వ్యక్తి తన కోసమే, తన ఫ్యామిలీ కోసమే పవర్స్ అన్ని ఉపయోగించుకుంటే, తనే కరెక్ట్ అయితే అప్పుడు ఏం చేస్తాము అని చెప్పి హోయ్ అడుగుతుంది. అండ్ రోజ్ ఈస్ కౌంటరింగ్, ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ ఆఫ్ ద ఆనెస్ట్, సిన్సియర్ అండ్ స్ట్రాంగ్ లీడర్. నేను అంటుంది నిజాయితీగా, సిన్సియర్ గా, స్ట్రాంగ్ గా ఉండే లీడర్ కోసం అని చెప్పి రోజ్ అంటుంది. దెన్ హోయ్ కౌంటర్స్ ఆర్ సేయింగ్, దట్ ఈస్ నాట్ ఫైర్. You are comparing a real democracy with an ideal dictatorship. Very, very important. ఈ స్టేట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. రోజ్ అంటున్న పాయింట్ ఏంటో చూడండి. షీఈస్ సేయింగ్ ఎ స్ట్రాంగ్ లీడర్ ఈజ్ బెటర్ దాన్ డెమోక్రసీ అంటారు. అట్ ద సేమ్ టైం షీఈస్ ఆల్సో సేయింగ్ ఈ స్ట్రాంగ్ లీడర్ ఆనెస్ట్ అని చెప్తుంది. అంటే ఇది డిక్టేటర్షిప్. ఎటువంటి డిక్టేటర్షిప్? ఐడియల్ డిక్టేటర్షిప్. ఐడియల్ డిక్టేటర్షిప్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిక్టేటర్షిప్ చెప్పండి. ఆ డిక్టేటర్ అనేవాడు మంచివాడైతే, డిక్టేటర్ అనేవాడు ప్రజల కోసం ఆలోచించేవాడు, కరప్ట్ కానివాడు, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేవాడు. అటువంటి వ్యక్తి డిక్టేటర్ అయితే మంచి జరుగుతుంది అనేది రోజ్ యొక్క ఉద్దేశం. అండ్ షీఈస్ కంపేరింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఐడియల్ డిక్టేటర్షిప్ విత్ రియల్ డెమోక్రసీ. రియల్ డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? ఇన్ రియాలిటీ డెమోక్రసీ ఎలా ఉంది? అర్థమవుతుంది? ఇన్ రియాలిటీ డెమోక్రసీ ఎలా ఉందా? కరప్షన్తో ఉంది, కేవోస్తో ఉంది, ఇన్స్టెబిలిటీతో ఉంది. నువ్వు నిజంగా కంపేర్ చేయాలంటే ఐడియల్ డిక్టేటర్షిప్ని ఐడియల్ డెమోక్రసీతో కంపేర్ చేయి. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఐడియల్కి రియల్కి డిఫరెన్స్ చూడండి. ఐడియల్ డిక్టేటర్షిప్ అంటే ఏంటి? బెస్ట్ లీడర్, మంచివాడు, పవర్స్ అన్ని తన చేతిలో ఉన్నాయి, రూల్ చేస్తున్నాడు. ఐడియల్ డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? ఆనెస్ట్ లీడర్స్, బెస్ట్ లీడర్స్, ప్రజల చేత ఎన్నుకోబడుతున్నారు, పరిపాలన చేస్తున్నారు. వీళ్ళు ఎలక్షన్స్ ఫేస్ చేస్తారు. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఐడియల్ డెమోక్రసీలో ఎవ్రీవన్ ఈస్ ఆనెస్ట్, ఎవ్రీవన్ ఈస్ కరప్షన్ ఫ్రీ, అండ్ దోస్ లీడర్స్ ఆర్ ఎలక్టెడ్ బై people and they are limited by constitution, they are limited by rights of people. Whereas in ideal dictatorship everything is in the hands of dictator. No people కి అతను ఎదిరించే రైట్స్ ఉండవు, కాన్స్టిట్యూషనల్ లిమిటేషన్స్ అతని పైన ఉండవు. ఇలా మీరు కంపేర్ చేయండి, పర్లేదు. కానీ ఈ అమ్మాయి చేస్తున్న తప్పు ఏంటి? డెమోక్రసీ అనగానే చెడు క్వాలిటీస్ పెట్టేస్తుంది, డిక్టేటర్షిప్ లో పాజిటివ్ పెట్టేసుకుంటుంది. అలా ఎలా కంపేర్ చేస్తాం? డిక్టేటర్షిప్ లో కూడా చెడ్డోడు ఉండొచ్చు కదా, హిట్లర్ లాంటి వాళ్ళు రావచ్చు కదా, నాశనానికి దారి తీయొచ్చు కదా. ఆ రకంగా యాపిల్ టు యాపిల్ కంపారిజన్ చేయాలి తప్పితే ఈ రకమైన కంపారిజన్ కరెక్ట్ కాదు అని చెప్పి హోయ్ రోజ్ ని కౌంటర్ చేసింది. ఎస్, ఇదంతా మేడం లింగ్డో వింటూ తను ఫైనల్గా ఏం చెప్పిందంటే, ఎవరు రైట్ ఎవరు తప్పు అని నాకు తెలియదు, అది మీరే డిసైడ్ చేసుకోండి. కానీ ఐ డిడ్ ఫీల్ దట్ యు ఆల్ వాంటెడ్ టు స్పీక్ యువర్ మైండ్. మీ మనసులో ఉండి మీరు చెప్పాలి అనుకున్నారు. You may have felt very bad if someone tried to stop you or if someone punished you for saying what you felt. అందరూ ఒకే మాట మీద ఉన్నారా? లేదు. ఎవరు మనసులో ఉంది వాళ్ళు చెప్పారు. అందరూ చెప్పాలనుకున్నారు, చెప్పారు. ఒకవేళ మీరు చెప్తున్నప్పుడు ఎవరన్నా ఆపితే మీకు ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. వుడ్ యూ బీ ఏబుల్ టు డూ దట్ ఇన్ ఎ కంట్రీ దట్ ఈస్ నాట్ డెమోక్రటిక్?
బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ఈజ్ దట్ ఎ గుడ్ ఆర్గ్యుమెంట్ ఫర్ డెమోక్రసీ? ఆలోచించండి. ఇప్పుడు మీరు అందరూ కూర్చొని మాట్లాడారు కదా, కొందరు ఫర్ మాట్లాడారు, కొందరు ఆపోజిట్గా మాట్లాడారు. మీరు మాట్లాడేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఆపినా, మీకు మాట్లాడే హక్కు కల్పించకపోయినా మీ మనసు బాధపడుతుంది కదా, అవునా కదా చెప్పండి? డెమోక్రాటిక్ గవర్నమెంట్లో మాత్రమే ఇది సాధ్యం. ఇది క్లాస్ రూమ్లో మీరు మాట్లాడినప్పుడే మీకు అలా అనిపిస్తే, ప్రభుత్వం దేశం పరంగా మీరు ఆలోచించండి. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ఏ డెమోక్రాటిక్ గవర్నమెంట్. మనసులో ఉంది చెప్పి ప్రభుత్వాన్ని విమర్శించి క్రిటిసైజ్ చేసే హక్కు, అవకాశం అనేది ప్రజలకు ఎప్పుడు వస్తుంది? డెమోక్రాటిక్ గవర్నమెంట్లోనే వస్తుంది. మిగిలిన వాటిలో అది పాసిబులా? మీరే ఆలోచించండి. మరి ఈజ్ ఇన్ దాట్ ఎ గ్రేట్ ఆర్గ్యుమెంట్ ఫర్ డెమోక్రసీ? డెమోక్రసీ అనేది కావాలి అనడానికి అదొక మంచి ఆర్గ్యుమెంట్ అవునా కాదా? మీరే థింక్ చేయండి అని మేడం వాళ్ళకి పాయింట్ చెప్పింది. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం రాశారంటే ఈ పర్టికులర్ దాంట్లో ఆర్గ్యుమెంట్స్ ఎగ్నెస్ట్ డెమోక్రసీ, ఆర్గ్యుమెంట్స్ ఫర్ డెమోక్రసీ. డెమోక్రసీ ఎందుకు ఉండాలి, డెమోక్రసీ ఎందుకు ఉండకూడదు. ఫస్ట్ నెగిటివ్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, లీడర్స్ కీప్ చేంజింగ్. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. ఎలక్షన్స్ అవుతాయి, మారిపోతూ ఉంటారు. దీనివల్ల స్టెబిలిటీ ఉండదు. రెండోది, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పొలిటికల్ కాంపిటీషన్, పవర్ ప్లే, మొరాలిటీ అనేది ఉండదు. అధికారం కోసం చేసే పోరాటంలో వీళ్ళు తప్పుదారిలోకి వెళ్ళిపోతారు. మెనీ పీపుల్ హ్యావ్ టు బి కన్సల్టెడ్. డెమోక్రసీలో ఎక్కువ మందిని కన్సల్ట్ చేయాలి, దానివల్ల డిలేస్ అవుతాయి, డెసిషన్ మేకింగ్ అనేది బాగా లేట్ అయిపోతుంది. వాళ్ళకి బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ ఏంటనేది ఎలక్టెడ్ లీడర్స్కి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఒక పిహెచ్డి చేసిన వాడు, పొలిటికల్ సైన్స్ చదివిన వాడు మాత్రమే లీడర్ అవ్వాలని రూల్ లేదు. ఎవరైనా పోటీ చేయొచ్చు. పొలిటికల్ ఈక్వాలిటీ అంటున్నాం. అందరికీ సమాన హక్కులు ఉన్నాయి పోటీ పడడానికి. ఒక అతను పాపులర్ అయి ఉండొచ్చు, తెలివైన వాడు అయి ఉండొచ్చు, గెలవచ్చు. కానీ పరిపాలన చేయడం చేత కాకపోవచ్చు. పరిపాలన చేయడానికి అవసరమైన నాలెడ్జ్ అనేది లేకపోవచ్చు. అలాంటి వాళ్ళు లీడర్ అయ్యే అవకాశం డెమోక్రసీలో ఉంటుంది. దీనివల్ల బ్యాడ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. డెమోక్రసీ అనేది కరప్షన్కి దారితీస్తుంది. ఎందుకంటే ఎలక్టరల్ కాంపిటీషన్ మీద ఆధారపడింది కదా. సో ఎలాగైనా గెలవాలని చెప్పి కరెక్ట్ ప్రాక్టీసెస్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆర్డినరీ పీపుల్కి ఓట్లు ఎవరు వేస్తారు? డెమోక్రసీలో ఆర్డినరీ పీపుల్ వేస్తారు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఎవరు ఏవి ఆశ చూపిస్తే వాళ్ళకి ఓటు వేసే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియక తప్పుడు డెసిషన్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ నెగటివ్ పాయింట్స్ ఆఫ్ డెమోక్రసీ. ఇవన్నీ కూడా నెగటివ్ పాయింట్ ఫర్ డెమోక్రసీ. ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే, దీస్ ఆర్గ్యుమెంట్స్ షో దట్ డెమోక్రసీ ఆఫ్ ద కైండ్ వి సీ మే నాట్ బి ఐడియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అయితే బట్ దట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ వి ఫేస్ ఇన్ రియల్ లైఫ్. ద రియల్ క్వశ్చన్ వి ఫేస్ ఈస్ డిఫరెంట్. ఈస్ డెమోక్రసీ బెటర్ దాన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ దట్ ఆర్ దేర్ ఫర్ us to choose from? బ్యూటిఫుల్ సెంటెన్స్. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని ఏంటి? డెమోక్రసీకి వ్యతిరేకంగా మాట్లాడిన పాయింట్స్. అయితే మనం డెమోక్రసీ మంచిదా చెడ్డదా అనే పాయింట్ కాదు మనం చూడాల్సింది. మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నాయి. అందులో ఈజ్ డెమోక్రసీ బెటర్ దాన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్? మిగిలిన వాటికంటే ఇది బెటరా కాదనే మనం చూడాలి. ఉన్న వాటిలో బెస్ట్ ఎంచుకోవాలి. డెమోక్రసీలో మైనస్ ఉన్నాయి కదా అని చెప్పి మనం పెనం మీద నుంచి పొయ్యిలో పడకూడదు. డెమోక్రసీ కంటే వరస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి వెళ్ళకూడదు. సో మిగిలిన ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ కంటే డెమోక్రసీ బెటరా కాదనే ఆస్పెక్ట్ మనం చూడాలి. చూద్దాం, వాట్ ఆర్ ది పాయింట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ డెమోక్రసీ. చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. చైనాలో ఫెమీన్ వచ్చింది, కరువు కాటకాలు వచ్చాయి 58 నుండి 61 వరకు. అండ్ ఇట్ వాస్ ది వర్స్ట్ రికార్డెడ్ ఫెమీన్ ఇన్ వరల్డ్ హిస్టరీ. ప్రపంచ చరిత్రలో వర్స్ట్ రికార్డెడ్ ఫెమీన్ అది. 3 కోట్ల మంది ఇందులో చనిపోయారు. అదే టైంలో ఇండియా ఎకనామిక్ కండిషన్ ఏమి చైనా కంటే గొప్పగా ఏం లేదు. కానీ ఇండియాలో అంత దారుణమైన ఫెమీన్ అనేది రాలేదు. ఎకనామిస్టులు ఏమంటున్నారంటే, దే థింక్ దట్ దిస్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ డిఫరెంట్ గవర్నమెంట్ పాలసీస్ ఇన్ ద 2 కంట్రీస్. ఇండియాలో డెమోక్రసీ ఉండడం వల్ల ఇండియా చక్కగా రెస్పాండ్ అయింది ఫుడ్ స్కేర్సిటీకి. కానీ చైనాలో డెమోక్రాటిక్ గవర్నమెంట్ లేదు, వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాలేదు. అర్థమవుతుందా? ఏ డెమోక్రాటిక్ మరియు ఇండిపెండెంట్ గవర్నమెంట్ కూడా లార్జ్ స్కేల్ ఫెమీన్ అనేది ఎప్పుడూ రాలేదు. చైనాలో కూడా మల్టీ పార్టీ ఎలక్షన్స్ ఉండుంటే, సరైన అపోజిషన్ ఉండుంటే, ఫ్రీడమ్ ఉన్న ప్రెస్ ఉండుంటే, గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ టైమ్లీ యాక్షన్ తీసుకునేది, దాన్ని ఆపగలిగేది. అవేవీ లేకపోవడం వల్ల చైనాలో గవర్నమెంట్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల 3 కోట్ల మంది చనిపోయే అవకాశం కలిగేది కాదు. ఇవన్నీ ఉంటే కలిగేది. ఇవన్నీ ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఇవేవి లేకపోవడం వల్ల 3 కోట్ల మంది చనిపోయారు. సో దీనివల్ల మనకి ఏం అర్థమవుతుంది? ఎందుకు డెమోక్రసీ అనేది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది అర్థమవుతుంది. ఒకసారి చూడండి,
డెమోక్రసీ ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ రెస్పాండింగ్ టు ద నీడ్స్ ఆఫ్ పీపుల్. ప్రజల అవసరానికి రెస్పాండ్ అయ్యేటప్పుడు డెమోక్రసీ కంటే మించిన గవర్నమెంట్ లేదు. ఎందుకంటే ప్రజల అవసరానికి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, ప్రజలు నిరసన వ్యక్తపరుస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు. మీడియా ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తుంది. ఎందుకు క్రిటిసైజ్ చేస్తుంది? మీడియాకి రైట్ ఉంది, ఫ్రీడమ్ ఉంది. పీపుల్ హ్యావ్ రైట్స్, దే హ్యావ్ రైట్స్ ఉన్నాయి. డెమోక్రసీలో ప్రజలకి రైట్స్ ఉంటాయి. సో నలుగురు తిడతారనే భయంతో, క్రిటిసైజ్ చేస్తారనే భయంతోనన్నా సరే ప్రభుత్వాలు యాక్షన్ తీసుకునే అవకాశాలు అనేవి ఉంటాయి. నాన్ డెమోక్రాటిక్ గవర్నమెంట్ లో కూడా చేయొచ్చు, కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద విషెస్ ఆఫ్ ద పీపుల్ హు రూల్. రూలింగ్ లో ఉన్న వాళ్ళ మనసులో ఏముందనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. ప్రజలకు చేయాలంటే చేస్తాడు, మానేయాలంటే మానేస్తాడు. కానీ డెమోక్రసీలో అలా కుదరదు. చేయకూడదు అనుకుంటే ప్రజలు ఉద్యమం చేస్తారు. సో చచ్చినట్టు వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఇంకే రాశారు, ఏ డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఈజ్ ఎ బెటర్ గవర్నమెంట్ బికాజ్ ఇట్ ఈస్ ఎ మోర్ అకౌంటబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. జవాబుదారీగా ఉండాల్సిన అవసరం వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ జరుగుతాయి, వాళ్ళు ప్రజలకి రైట్స్ ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, జ్యుడిషియరీ ప్రజల యొక్క రైట్స్ ని కాపాడుతుంది. కాబట్టి అకౌంటబిలిటీ ఈజ్ మోర్ ఇన్ ఎ డెమోక్రాటిక్ గవర్నమెంట్ దాన్ ఇన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. అందువల్ల డెమోక్రసీ ఈజ్ బెటర్ దాన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సెకండ్ పాయింట్, ఎనదర్ రీజన్ ఉంది. ఎందుకు అంటే డెమోక్రసీ ఈజ్ బేస్డ్ ఆన్ కన్సల్టేషన్ అండ్ డిస్కషన్. డెమోక్రసీలో డెసిషన్స్ అనేవి నలుగురితో సంప్రదింపులు జరిపి డిస్కషన్ చేసి చేస్తారు. అంటే దేశ భవిష్యత్తుని మార్చే ఇంపార్టెంట్ డెసిషన్స్ నలుగురితో మాట్లాడి తీసుకోవడం బెటరా, లేకపోతే ఒక్కలే నిర్ణయం తీసుకోవడం బెటరా? మీరు ఒక కుటుంబం తీసుకోండి. కుటుంబ పెద్ద ఏం చెయ్యాలి, కుటుంబ గమనాన్ని మార్చే నిర్ణయాలు తీసుకునేటప్పుడు అమ్మతో, పిల్లలతో, అందరితో డిస్కస్ చేసి, అమ్మ నాన్నతో, వాళ్ళ పెద్దవాళ్ళతో అందరూ డిస్కస్ చేసి తీసుకుంటే ఎక్కడైనా తప్పుడు ఆలోచన ఉంటే ఎవరో ఒకరు దాన్ని కరెక్ట్ చేస్తారు. అలా కాకుండా తనంతట తాను నిర్ణయాలు తీసుకుంటే అవి తప్పుడు నిర్ణయాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే దేశ భవిష్యత్తుని డిసైడ్ చేసే నిర్ణయాలు అనేవి డెమోక్రసీలో కన్సల్టేషన్ ద్వారా నలుగురితో సంప్రదింపులు జరిపి పార్లమెంట్లో డిస్కషన్ జరిపి తీసుకుంటారు. దానివల్ల తప్పులు దొర్లే అవకాశాలు తగ్గుతాయి. డెమోక్రసీ ఇంప్రూవ్స్ ది క్వాలిటీ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఎవరితో మాట్లాడకుండా తీసుకునే నిర్ణయానికి, నలుగురితో డిస్కస్ చేసి తీసుకునే నిర్ణయానికి డిఫరెన్స్ అనేది ఉంది. అర్థమవుతుందా? రైట్. అట్ ద సేమ్ టైం డెమోక్రసీ ప్రొవైడ్స్ ఎ మెథడ్ టు డీల్ విత్ డిఫరెన్సెస్. మీరు అంటారు, సార్ నలుగురితో డిస్కస్ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది, మనకి ఒకళ్ళు ఒక మాట వస్తుంది, సో డిఫరెన్స్లు వస్తాయి, కాన్ఫ్లిక్ట్లు వస్తాయి. అలాంటప్పుడు డెమోక్రసీ ఏం చేస్తారు, ఓటు వేస్తారు. ఓటు వేసి నలుగురు మాట్లాడి డిస్కస్ చేసుకొని, చూడండి, ఇన్ ఎనీ సొసైటీ పీపుల్ ఆర్ బౌండ్ టు హ్యావ్ difference of opinion and interest. These differences are particularly sharp in a country like ours, which has an amazing social diversity. రకరకాల మతాలు, కులాలు, లాంగ్వేజెస్, కల్చర్స్ ఉన్న మనలాంటి దేశంలో డిఫరెన్స్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. డిఫరెంట్ రీజియన్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ కాస్ట్. వాళ్ళు ప్రపంచాన్ని డిఫరెంట్గా చూస్తారు, డిఫరెంట్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఒక డిఫరెంట్ ప్రిఫరెన్స్ ఆఫ్ వన్ గ్రూప్ కెన్ క్లాష్ విత్ డిఫరెన్స్ ఆఫ్ అనదర్ గ్రూప్. మరి ఇలాంటి విషయాలు మనం ఎలా ఈ కాన్ఫ్లిక్ట్ని ఎలా రిజాల్వ్ చేస్తాం? కాన్ఫ్లిక్ట్ని పవర్తో రిజాల్వ్ చేయొచ్చు, అంటే బలవంతంగా ఫోర్స్ ఉపయోగించి నోరు ముగించవచ్చు. విచ్ ఎవర్ గ్రూప్ ఈజ్ మోర్ పవర్ఫుల్ విల్ డిక్టేట్ ఇట్స్ టర్మ్స్ అండ్ అదర్స్ విల్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. దీనివల్ల ఏమవుతుంది, రిసెంట్మెంట్, అన్హ్యాపీనెస్. మిగిలిన గ్రూపు హ్యాపీగా ఉండదు, వ్యతిరేక భావం అనేది మొదలు వస్తుంది. తర్వాత అది ఉద్యమాలకి, యుద్ధాలకి దారితీసే అవకాశం అనేది ఉంటుంది. అలాంటి చోట డిఫరెంట్ గ్రూప్స్ కలిసి ఉండలేవు. మరి అలాంటి పరిస్థితుల నుంచి మనకి సొల్యూషన్ కావాలంటే ఏమిస్తుంది? డెమోక్రసీ ప్రొవైడ్ చేస్తుంది సొల్యూషన్. పీస్ఫుల్ సొల్యూషన్ ఇస్తుంది. డెమోక్రసీలో ఎవరు కూడా పర్మనెంట్ విన్నర్ కాదు, ఎవరు పర్మనెంట్ లూజర్ కూడా కాదు. డిఫరెంట్ గ్రూప్స్ క్యాన్ లివ్ విత్ వన్ అనదర్ పీస్ఫుల్లీ. ఇండియా లాంటి కంట్రీలో డెమోక్రసీ కీప్స్ అవర్ కంట్రీ టుగెదర్. ఈ రోజు మనకి పరిపాలన నచ్చలేదు అనుకోండి, మనం మార్చేసుకుంటాం. ఎలక్షన్స్ ఉంటాయి, మార్చుకుంటూ ఉంటాం. అందరికీ, మైనారిటీస్కి, మెజారిటీస్కి ఈక్వల్ ఓటింగ్ రైట్స్ ఉంటాయి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. పీస్ఫుల్గా మనం ఉండే అవకాశాన్ని డెమోక్రసీ కల్పిస్తుంది. ఫోర్స్ ఉపయోగించి మీరు సప్రెస్ చేస్తే ప్రజల్లో హ్యాపీనెస్ ఉండదు. అది ఉద్యమాలకి, యుద్ధాలకి దారితీసే అవకాశాలు అనేవి, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్కి దారితీసే అవకాశాలు అనేవి ఉంటాయి. అందుకే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ని మనం రిజాల్వ్ చేసుకోవాలంటే బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏది? డెమోక్రసీ. ఎందుకంటే ఇందులో కన్సల్టేషన్స్ ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి, ఎలక్షన్స్ ఉంటాయి. బ్రూట్ పవర్ ఉపయోగించి చేసేది మంచిది కాదు. నెక్స్ట్ వచ్చేసి డెమోక్రసీ ఎన్హాన్సెస్ ద డిగ్నిటీ ఆఫ్ సిటిజన్స్. ఎలా? ప్రతి వ్యక్తికి కూడా ఓటు వేసే హక్కు ఉంది, ప్రతి వ్యక్తికి కూడా డెసిషన్ మేకింగ్ లో పార్టిసిపేట్ చేసే హక్కు ఉంది. కాబట్టే ఇట్ ఈస్ అబౌట్ వాట్ డెమోక్రసీ డస్ టు సిటిజన్స్.
డెమోక్రసీ బెటర్ డెసిషన్స్ తీసుకొచ్చినా తీసుకురాకపోయినా సరే మిగిలిన దానికంటే ఇది బెటర్. ఎందుకంటే డెమోక్రసీలో పొలిటికల్ ఈక్వాలిటీ ఉంటుంది. ఎవరైనా సరే ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరైనా సరే ఓటు వేయొచ్చు. ఒక సామాన్యుడు కూడా డబ్బున్న వాళ్ళతో నేను సమానమని భావించే రోజు ఎప్పుడు? ఎలక్షన్ రోజు. ఒక పేదవాడు, ఒక లోవర్ కాస్ట్ కి చెందినవాడు, మైనారిటీ మతానికి చెందినవాడు కూడా మిగిలిన వాళ్ళతో నేను కూడా సమానమే అని గర్వంగా తలెత్తుకునే రోజు ఎలక్షన్స్ రోజు. ఎలక్షన్స్ లో మనం పార్టిసిపేట్ చేసే రోజు. ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడం అంటే ఓటు వేయడమే కాదు, ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడం కూడా. ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు. జస్ట్ ఒక ఏజ్ క్రైటీరియా మిస్ అయ్యి చదువు ఏజ్ వాటికి సంబంధించిన ఉంటే వాటిని ఫాలో అవడమే తప్పితే నీ కాస్ట్, నీ రిలీజియన్ ఇలాంటి వాటి, ఇన్ఫాక్ట్ చదువు కూడా క్రైటీరియా కాదు ఇండియాలో, ఏజ్ క్రైటీరియా మాత్రమే పెట్టారు. అందుకే ఎవ్రీవన్ ఫీల్స్ ఈక్వల్. సో డిగ్నిటీ ఆఫ్ సిటిజన్స్ డెమోక్రసీ ఎన్హాన్స్ చేస్తుంది. ఫైనల్ గా డెమోక్రసీ ఈస్ బెటర్ దాన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ బికాస్ ఇట్ అలోస్ అస్ టు కరెక్ట్ ఇట్స్ ఓన్ మిస్టేక్స్. మనం ఒకవేళ తప్పు చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్స్. డెమోక్రసీలో కూడా ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. అయితే డెమోక్రసీలో కూడా తప్పులు జరుగుతాయి. అయితే ఈ తప్పుల్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉందా? కరెక్ట్ చేసి ప్రజల్లో నిరసన వ్యక్తపరిచారు. ఇప్పుడు చూడండి, మోదీ గారు ఫార్ములాస్ తీసుకొచ్చారు, ప్రజలు నిరసన వ్యక్తపరిచారు, ఆయన చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు. అంటే తప్పుని కరెక్ట్ చేసుకున్నారు. ఒకవేళ కరెక్ట్ చేయకపోతే రూలర్స్ క్యాన్ బి చేంజ్. ఇది నాన్ డెమోక్రాటిక్ గవర్నమెంట్ లో జరగదు. తప్పులు ఎక్కడైనా జరగవచ్చు, కానీ జరిగిన తప్పుని కరెక్ట్ చేసుకునే అవకాశం డెమోక్రసీలో ఉంటుంది. అయినా కరెక్ట్ చేసుకోలేదు అనుకోండి, రూలర్నే మార్చేసే అవకాశం కూడా డెమోక్రసీలో ఉంటుంది. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. గాట్ ఇట్? సో దిస్ ఈస్ వై వీ నీడ్ డెమోక్రసీ. అయితే డెమోక్రసీ ఇప్పటివరకు మనం ఏం చూసాం? వాట్ ఈస్ డెమోక్రసీ? సింపుల్ డెఫినేషన్తో మొదలు పెట్టాం. డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీని చూసాం. ఎందుకు డెమోక్రసీ అవసరం అనేది కూడా చూసాం. ఒకసారి సమప్ చేసేద్దాం. ఇక్కడ సమ్మరీ రాశారు చూసారా? ఎందుకు అవసరం? డెమోక్రసీ కెనాట్ గెట్ అస్ ఎవ్రీథింగ్ అండ్ ఈస్ నాట్ ద సొల్యూషన్ టు ఆల్ ప్రాబ్లమ్స్. అన్ని తేలేదు, అన్ని ప్రాబ్లమ్స్ కి సాల్వ్ చేయలేదు. కాకపోతే దిస్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్, బెటర్ దాన్ ఎనీ అదర్ థింగ్. ఇట్ ఆఫర్స్ బెటర్ ఛాన్సెస్ ఆఫ్ ఎ గుడ్ డెసిషన్. మంచి డెసిషన్స్ తీసుకునే అవకాశం వస్తుంది. ఎందుకంటే కన్సల్టేషన్స్ జరుగుతాయి, క్వాలిటీ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అనేది పెరుగుతుంది. రెస్పెక్ట్ పీపుల్స్ ఓన్ విషెస్ అండ్ అలోస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ టు లివ్ టుగెదర్. అందరూ కలిసి ఉండే అవకాశాన్ని కల్పిస్తుంది. ఒకవేళ తప్పులు చేసినా సరే ఇట్ అలోస్ ఎ వే ఆఫ్ కరెక్టింగ్ అండ్ ప్రజలకి డిగ్నిటీ ఎక్కువగా ఇస్తుంది. ఎందుకంటే పొలిటికల్ ఈక్వాలిటీ వల్ల. అందుకనే డెమోక్రసీ ఈస్ కాల్డ్, కన్సిడర్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. రైట్? మీకు మెయిన్స్ లో కానీ ప్రిలిమ్స్ లో కానీ ఎంత బ్యూటిఫుల్ ఆర్గ్యుమెంట్ రాసి చూసారా? 4 పాయింట్స్ రాశారు. మనకి పీపుల్కి డిగ్నిటీ ఇస్తుంది, తప్పులు చేసినా కరెక్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది, అలాగే బెటర్ క్వాలిటీ ఆఫ్ డెసిషన్ మేకింగ్ వచ్చే అవకాశం కూడా ఇక్కడ మనకి వస్తుంది. అయితే డెమోక్రసీని ఇంకా కొన్ని మీనింగ్స్ లో వాడతారు. దెర్ ఆర్ సమ్ బ్రాడర్ మీనింగ్స్ ఆఫ్ డెమోక్రసీ. ఒకసారి చూడండి, ఇక్కడ కొన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. మన ఇళ్లలో ఎప్పుడైనా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు పేరెంట్స్ అదే ఫాదర్ మిగిలిన వాళ్ళతో డిస్కస్ చేయకుండా నిర్ణయాలు తీసుకున్నారు అనుకోండి, అది డెమోక్రాటిక్ వే ఆఫ్ డెసిషన్ మేకింగ్ కాదు. ఏ డెమోక్రాటిక్ వే ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఇన్వాల్వ్స్ ఎవ్రీవన్. అందరితో మాట్లాడి అందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని డెమోక్రాటిక్ వే ఆఫ్ డెసిషన్ మేకింగ్ అని చెప్పి అంటాం. అంటే డెమోక్రసీని ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? పార్టిసిపేషన్, ఉన్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం అనే కాన్సెప్ట్ లో ఇక్కడ రాయడం అనేది జరిగింది. రకరకాల మీనింగ్స్ లో మనం డెమోక్రసీని ఉపయోగిస్తూ ఉంటాం. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ రకరకాల డెఫినేషన్స్ రాశారు. ఈ పదం చూడండి, వీఆర్ ఎ వెరీ డెమోక్రాటిక్ ఫ్యామిలీ. whenever a decision has to be taken, we all sit together and arrive at a consensus. My opinion matters as much as my father's. ఇంట్లో అందరం కూర్చొని మాట్లాడుకుంటాం అంటారు. అది డెమోక్రాటిక్ ఫ్యామిలీ. అంటే డెమోక్రసీ అనే పదాన్ని ఇక్కడ ఎలా వాడారు? అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి కన్సల్టేషన్స్ జరిగి పార్టిసిపేటివ్ డెసిషన్ మేకింగ్ అనే కాన్సెప్ట్ ని రిప్రజెంట్ చేయడానికి డెమోక్రాటిక్ అనే పదాన్ని ఉపయోగించారు. రెండు చూడండి, ఐ డోంట్ లైక్ టీచర్స్ హూ డు నాట్ అలౌ స్టూడెంట్స్ టు స్పీక్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ద క్లాస్. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ టీచర్స్ విత్ డెమోక్రాటిక్ టెంపర్మెంట్. క్లాస్లో పిల్లలు డౌట్లు అడిగే అవకాశమే ఇవ్వని, మాట్లాడే అవకాశం ఇవ్వని టీచర్స్ నాకు నచ్చరు. డెమోక్రాటిక్ టెంపర్మెంట్ ఉండాలి. అంటే డెమోక్రసీని ఇక్కడ ఏం రాశారు? ప్రజలకి మనల్ని క్వశ్చన్ చేసి క్లాస్ రూమ్లో
వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేసి మనకు డౌట్స్ అడిగే అవకాశం, ఇంటరాక్టివ్గా ఉండాలి, నలుగురితో మాట్లాడే అవకాశాన్ని కల్పించాలి, నచ్చకపోతే చెప్పే అవకాశం ఉండాలి, డౌట్స్ వస్తే అడిగే అవకాశం ఉండాలి. అంటే నోరు నొక్కేసేది డెమోక్రసీ కాదు, ఫ్రీడమ్ ఇచ్చేది డెమోక్రసీ. మూడోది, వన్ లీడర్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ డిసైడ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ పార్టీ. హౌ కెన్ దే టాక్ ఆఫ్ డెమోక్రసీ? ఈ పార్టీలో ఆ పార్టీ లీడరే మొత్తం డిసైడ్ అయిపోతారు. అంటే ఇంటర్నల్ గానే వాళ్ళకి డెమోక్రసీ లేదు, పార్టీలో మిగిలిన లీడర్స్ ఎవరిని పట్టించుకోరు వాళ్ళు. అది డెమోక్రసీ ఎలా అవుతుంది? వాళ్ళు ఎలా డెమోక్రసీ గురించి మాట్లాడతారు అని. ఈ సెంటెన్సెస్లో మీకు ఏం అర్థమవుతుంది? డెమోక్రసీ అనే పదానికి బ్రాడర్ మీనింగ్స్, అంటే అందరినీ ఇన్వాల్వ్ చేయడం, నలుగురితో డిస్కస్ చేయడం, అందరికీ అందించడం. ఇంకా మీరు చూడండి కొన్నిసార్లు అంటారనమాట, వీఆర్ ట్రైంగ్ టు డెమోక్రటైజ్ ఎడ్యుకేషన్. అంటే అర్థం ఏంటి? ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందేలా చేయాలి, కొందరికి మాత్రమే ఉండేలా కాకుండా నలుగురికి అందేలా చేయాలి. ఎలా చేస్తావు? ఫీజులు తక్కువగా పెట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టెక్స్ క్లాసెస్, నేను ఎప్పుడు ఇదే స్ట్రాంగ్గా నమ్ముతాను. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అందరి చేతిలోకి, యూపీఎస్సీ కోచింగ్ అందరి చేతిలోకి తీసుకురావాలి. అంటే ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాడికి కూడా మనం యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే అవకాశాన్ని కల్పించాలి, ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ ఇవ్వాలి, తక్కువ ఫీజులో పెట్టాలి అనేది నా ఉద్దేశం. అందుకే ఐఎమ్ ట్రైంగ్ టు డెమోక్రటైజ్ యూపీఎస్సీ కోచింగ్. సో ఇట్ అందరి యొక్క గ్రాస్ప్లోకి, వాళ్ళ చేతుల్లోకి, వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఐఎమ్ ట్రైంగ్ టు డెమోక్రటైజ్ యూపీఎస్సీ కోచింగ్. ఇలా మేము డెమోక్రసీ అనే పదాన్ని ఇలా కూడా ఉపయోగిస్తారన్నమాట. ఇంతే, ఈ పాయింట్స్ మాత్రమే రాశారు ఇక్కడ, ఇంకేమీ అక్కర్లేదు. దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. సో బ్యూటిఫుల్ చాప్టర్, అబ్సల్యూట్లీ బ్రిలియంట్ టాపిక్, చాలా చాలా ఉపయోగపడే టాపిక్. రివిజన్ చేయండి, అలాగే మన యాప్లో క్విజ్ ఉంటుంది, క్విజ్ని కూడా అటెంప్ట్ చేయండి. టేక్ కేర్, బాయ్.